Hare Krishna Mataji and Prabhuji, Dandavat Pranam. Thank you so much for joining our session on Bhagavad Gita 108 important shlokas. Of course, మనం 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ అని చెప్పినా కానీ మిగిలిన శ్లోకాస్ కూడా మనం పైన డిస్కస్ చేస్తూ వెళ్తూ ఉన్నాం. సో అందుకనే మన క్లాసెస్ అనేవి కొంచెం ఎక్కువ టైం పడుతున్నాయి. బట్ ఎనీవేస్ ఈరోజు మనం 4.13 శ్లోక అనేది డిస్కస్ చేసి తర్వాత కొన్ని శ్లోకాస్ అనేవి బ్రీఫ్గా డిస్కస్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. మంగళాచరణ చేసి విల్ స్టార్ట్ అవర్ సెషన్ టుడే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. नमो महावदन्याय कृष्ण प्रेमा प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतिषे नमः. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. श्रीमद् भगवद गीता की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. Thank you so much, Mataji and Prabhuji, for joining the session today. సో ఈరోజు మనం 4.13 శ్లోక డిస్కస్ చేద్దాము. లాస్ట్ క్లాస్లో 4.11 ఏ యథామాం ప్రపద్యంతే అనేది డిస్కస్ చేసి మనం 4.12లో దేవతారాధన కూడా తొందరగా వారి యొక్క కోరికలు తీర్చుకోవడానికి దేవతారాధన అనేది చేస్తూ ఉంటారు. అంటే కృష్ణుడు ప్రతిస్పందిస్తున్నా మనం ఏ విధంగా అప్రోచ్ అయితే భగవంతుడు ఆ విధంగా మనతో ప్రతిస్పందిస్తున్నప్పటికీ కూడా కొందరు ఎందుకు దేవతారాధనకి మొగ్గు చూపుతారు అంటే తొందరగా రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్న ఇదితో దేవతారాధన వైపు వెళ్తారు అని చెప్పడం జరిగింది. సో గుర్తుందా కదా లాస్ట్ క్లాస్ వరకు? ఉంది మాతాజీ, ఉంది మాతాజీ. ఓకే ఫైన్.
4.13 చూద్దాం ఇవాళ. 4.13 వచ్చేసి మనకి ఇంపార్టెంట్ శ్లోకాలో ఒక శ్లోక అనమాట. రిసైట్ చేసి శ్లోక డిస్కస్ చేద్దాం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం మయా సృష్టం చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం స్వాతి మాతాజీ శ్లోక చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామ్ మాతాజీ. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వెంకటేశం ప్రభుజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. చదువుతాను మాతాజీ. చదవండి. భౌతిక ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సమాజమునందలి చాతుర్వర్జ్యములు నాచే సృజించబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయుడనగుటచే ఆ కర్తగానే నన్ను నీవు తెలుసుకొనుము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. మోహిని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్ మాతాజీ. భాష్యం చదువుతారా? చదువుతాను. 50. ప్రభుపాదికి జై. సర్వము సృష్టించువాడు శ్రీకృష్ణ భగవానుడే. సర్వము అతని నుండియే సృష్టింపబడి అతని చేతనే పోషింపబడి ప్రళయాంతరము అతని యందే విశ్రమించును. కనుకనే అతడు సత్వగుణమునందలి నిలిచి బ్రాహ్మణులుగా పిలువబడు మేధావి వర్గముతో మొదలయ్యేడి సమాజమునందలి 4 విభాగములకు చతుర్వర్ణములు అతడే సృష్టికర్త అయినాడు. బ్రాహ్మణుల పిదప ఈ వ్యవస్థయందలి తరువాతి వారు రజోగుణము గలవారగుటచే క్షత్రియులనబడి వారితో కూడా పాలకా వర్గము వచ్చును. తరువాత వారు రజస్తమో గుణములు మిశ్రమము కలిగి వైశ్యులుగా పిలువబడు వ్యాపారస్తులు. ఇక 4వ వర్ణము వారు తమో గుణమును నందుండి శూద్రులుగా పిలువబడు శ్రామిక వర్గము. శ్రీకృష్ణ భగవానుడే మానవ సంఘమునందలి ఈ 4 విభాగములను సృష్టించినప్పటికీ బద్ధ జీవులలో ఒక భాగమైన మానవ సంఘమును తానును ఒక బద్ధజీవి కానందున శ్రీకృష్ణ భగవానుడు ఈ వర్ణములలో దేనికి చెందినవాడు కాదు.
వాస్తవమునకు మానవ సమాజము కూడా పశు సమాజముతో సమానమైనట్టిదే. కాని మానవుడు అట్టి జంతు స్థితి నుండి ఉద్ధరించి అతని యందు కృష్ణ చైతన్యమును వృద్ధి చేయుట కొరకై పైన పేర్కొనబడు ఈ 4 విధానములు శ్రీకృష్ణ భగవానుని చేత సృష్టింపబడినవి. మానవుడు పొందియున్నట్టి గుణములు ననుసరించి కర్మ ప్రకృతి నిర్ణయింపబడును. భౌతిక స్వభావమునకు సంబంధించిన ఈ త్రిగుణములను అనుసరించి కలిగిడి జీవిత లక్ష్యములను గూర్చి భగవద్గీత యందు అష్టాదశాధ్యాయమును వివరింపబడినది. ఏమైనను కృష్ణ చైతన్యవంతుడు బ్రాహ్మణుల కంటెను మహోన్నతుడు. బ్రాహ్మణులు తమ గుణములను అనుసరించి పరతత్వమును ఎరగవలసి యుండును. వారిలో అధిక భాగము శ్రీకృష్ణ భగవానుని నిరాకార బ్రహ్మమునే ఆశ్రయింతుడు. కాని మానవుడు అట్టి పరిమితమైన బ్రాహ్మణ జ్ఞానమును అధిగమించి దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని గూర్చిన దివ్య జ్ఞానమును పొందగలిగినచో అది ఎక్కడికి వెళ్ళిపోయింది మాతాజీ? ఇక్కడ అతడు కృష్ణ చైతన్యవంతుడు లేక వైష్ణవుడు కాగలడు. శ్రీరాముడు, నృసింహుడు, వరాహాది అనేకమైన శ్రీకృష్ణుని దివ్య అవతారములకు సంబంధించిన జ్ఞానము ఈ కృష్ణ చైతన్య జ్ఞానమునందు ఇమిడియున్నది. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు చాతుర్వర్ణ్య విధానమునకు అతీతుడైనట్లే కృష్ణ చైతన్యవంతుడు కూడా వర్ణ, దేశ, వర్గాది మానవ సంఘ విభాగములకు అతీతుడై యుండును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ శ్లోక జనరల్ గా మనకి దీని గురించి వివరం తెలియలేదు అనుకోండి, ఏమనుకుంటామంటే ఎందుకు ఈ వ్యత్యాసాలు ఉన్నాయి, ఎందుకు ఈ కాస్ట్ సిస్టమ్ ఉంది, సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, ఒకరు గొప్ప ఒకరు తక్కువ స్థాయి అనేది ఎందుకు అసలు పెట్టారు ఈ సొసైటీలో అని చెప్పి మనకు అనిపిస్తుంది. అండ్ భగవద్గీత మనం కరెక్ట్ పరంపరలో చదవలేదు అనుకోండి, కరెక్ట్ ఆచార్యుని ముఖతః మనం వినలేదు అనుకోండి, ఏమవుతుంది అంటే ఓకే భగవంతుడే ఈ తారతమ్యాలను సృష్టించాడా అని చెప్పి మోసపోయే విధానికి, అంటే మోసపోయే మార్గానికి కూడా లోనయ్యే ఛాన్స్ ఉందా లేదా చెప్పండి? ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. సో అందుకని భగవద్గీతని అర్థం చేసుకునేటప్పుడు కరెక్ట్ గా మనం రైట్ పరంపరలో అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ క్లారిటీ ఇచ్చేస్తున్నా చూడండి. చాతుర్వర్ణం మయా సృష్టం, నేనే సృష్టి చేశాను. చతుర్వర్ణాల్ని నేనే సృష్టి చేశాను. గుణ కర్మ విభాగశః, దేనిపైన ఆధారం చేసి సృష్టి చేశానంటున్నారు కృష్ణ ఇక్కడ? గుణాలని కర్మలని అనుసరించి ఈ డివిజన్ అనేది జరిగింది. కానీ దీన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా సొసైటీలో ఇవాళ? గుణాలని కర్మలని అనుసరించి డివిజన్ జరుగుతుందా? బర్త్ని అంటే జన్మతః ఏదైతే మనం ఎక్కడ జన్మ తీసుకున్నామో దాని ప్రకారంగా డివిజన్ జరుగుతుందా చెప్పండి? సొసైటీలో జనరల్ గా జన్మల ప్రకారం జరుగుతుంది, డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. కానీ గుణ కర్మాలని అనుసరించి డివిజన్ జరిగింది అనుకోండి, సొసైటీ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకు కృష్ణ ఇలా డివైడ్ చేశారు? అసలు దేని పరంగా ఈ గుణకర్మాలని అనుసరించి ఎలా డివిజన్ జరిగింది అంటే, మనకి 14th చాప్టర్లో త్రిగుణాల గురించి డిస్కషన్ అనేది వస్తుంది అనమాట. సో భౌతిక ప్రకృతి అనేది త్రిగుణాల ప్రభావంలో ఉంటుంది. సో మనం భౌతిక ప్రకృతిలోకి వచ్చాము అంటే మనం త్రిగుణాల ప్రభావంలోకి వచ్చేస్తాం అనమాట. సో ఆ త్రిగుణాలు ఏంటి అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం, మోడ్ ఆఫ్ గుడ్నెస్, మోడ్ ఆఫ్ ప్యాషన్, మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటారనమాట. సో ఈ త్రిగుణాలు ప్రతి ఒక్కరిపైన ప్రభావం చూపుతూ ఉంటాయన్నమాట. ఓకే, సో ఈ త్రిగుణాల ప్రభావం వల్ల మనము ఒక్కొక్క చర్య అనేది చేస్తూ ఉంటాం. మన పైన త్రిగుణాల ప్రభావం వల్ల మనం కొన్ని కర్మలు చేయడానికి మొగ్గు అనేది చూపుతూ ఉంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తిలో మరి ఈ వర్ణాలు దేనిపైన డివైడ్ చేశారు అంటే, ఎవరికైతే సత్వగుణం ఎక్కువగా ఉండి రజోగుణం కొంచెం ఉన్నదనుకోండి, అటువంటి వ్యక్తులని బ్రాహ్మణులుగా పిలుస్తున్నారనమాట కృష్ణ. ఓకే, సత్వగుణం ఎక్కువగా రజోగుణం కొద్దిపాళ్ళు ఉన్నప్పుడు వారు బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారుగా పిలుస్తున్నారు. ఇంకొక వర్ణం ఏంటి అంటే రజోగుణం ఎక్కువగా ఉంది, సత్వగుణం తక్కువగా ఉంది, సో వీరిని క్షత్రియులుగా పిలుస్తున్నారు. వీళ్ళు క్షత్రియ కేటగిరీ కిందకు వస్తారంటున్నారు. అండ్ ఇంకొక వర్ణం ఏంటి అంటే రజోగుణం ఎక్కువ అండ్
తమో గుణం కొంత పాళ్ళు ఉంది. ఓకే, ఇందాక రజోగుణం ఎక్కువ, సత్వగుణం కొంత పాళ్ళు ఉంటే క్షత్రియులు. ఇప్పుడు రజోగుణం ఎక్కువ, తమో గుణం కొంత పాళ్ళు ఉంది, వీళ్ళని వైశ్యులుగా పిలుస్తున్నారు. అయితే తమో గుణం ఎక్కువ ఉండి రజోగుణం కూడా మిక్స్ ఉన్న వాళ్ళని మనము శూద్రులుగా పిలుస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే డివిజన్ కన్నా కూడా ఎవరి యొక్క స్వభావాన్ని అనుసరించి ఎవరు ఏ విధమైన కర్మలు చేయడానికి వాళ్ళు బై నేచర్ వాళ్ళకి అది ఈజీగా ఉంటుందో. ఇప్పుడు కొందరికి శాస్త్రాల అధ్యయనం చేయడం అనేది చాలా సులభతరంగా ఉంటుంది. అదే కొందరికి అవే శాస్త్రాలు కూర్చొని చదవమంటే ఇదంతా మా వల్ల కాదు, కావాలంటే నువ్వు ఏదైనా పని చెప్పు నేను చేస్తాను అంటారు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు భక్తిలో Yes, కూడా ma'am. మనందరికీ ఒకే టేస్ట్ ఉంటుందా చెప్పండి? కొందరికి మొత్తం కూర్చొని చాంటింగ్ చేయమంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి క్లాసెస్ వినమంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి స్వాధ్యాయ చేయమంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి స్వాధ్యాయ ఇదంతా నేను చేయలేను కానీ నువ్వు నాకు సేవ చెప్పు, ఎంత పెద్ద సేవ అయినా ఎంత శ్రమపడి చేసే సేవ అయినా కానీ నేను చేస్తాను అని అంటాం. ఎస్ ఆర్ నో? అవునా కదా చెప్పండి? మాతాజీ అందరం ఒకేలాగా ఉంటామా? లేదు మరి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎక్కువగా చెయ్యాలనిపిస్తుంటది. ఎస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణాల ప్రభావ రీత్యా ఒక్కొక్క పనులు చేయడానికి మనం ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటాం అనమాట. సో కృష్ణ దాన్ని తీసుకొని మనకి ఈ విభాగం అనేది ఇచ్చారనమాట. సత్వగుణం ఎక్కువ ఉండి రజోగుణం పాలు కొంచెం ఉన్న వాళ్ళని బ్రాహ్మణులుగా అంటున్నారు. ఎందుకు వాళ్ళని బ్రాహ్మణులు అంటున్నారంటే మనకి బ్రాహ్మణులు శాస్త్రాల అధ్యయనం చేస్తారు, సో వాళ్ళు విగ్రహారాధన చేస్తారు, అండ్ వాళ్ళు బయటికి వెళ్ళి ధనార్జన చేయకుండా వాళ్ళు ఏదైతే మన డొనేషన్స్ రూపంలో వస్తాయో అవి ఎంత వస్తే దానితోనే తృప్తి చెంది బ్రతికే స్వభావం కలిగిన వారు బ్రాహ్మణులు అనమాట. సో దానికి ఏ గుణం ఎక్కువ ఉండాలి అంటే సత్వగుణం ఎక్కువ ఉండాలి. సో శాస్త్రాలని అర్థం చేసుకోవాలి అంటే సత్వగుణం ఎక్కువ ఉంటేనే శాస్త్ర జ్ఞానం అనేది మనకి తొందరగా అర్థమవుతుంది అనమాట. సత్వగుణం ఎక్కువ లేకుండా మనకి రజోగుణం కానీ తమో గుణం కానీ ఎక్కువ ఉందనుకోండి, శాస్త్రాలను కూర్చొని ఒక ప్లేస్ లో దాన్ని ఫోకస్డ్ గా చదవడం అనేది మనకి చేత కాని పని అనమాట. ఓకేనా? అర్థమవుతుంది ఎందుకు ఇట్లా బ్రాహ్మణులు గ్రేట్ అని స్పెషల్ గా అనడానికి ఏం లేదు, ఎవరి గ్రేట్నెస్ వాళ్ళదనమాట. సో వీళ్ళేంటి అంటే వీళ్ళకున్న సత్వగుణం యొక్క ప్రభావం వల్ల వీళ్ళు శాస్త్రాధ్యయనం చేయడము, భగవత్ సేవ చేయడం, విగ్రహారాధన చేయడానికి మనకి క్లీన్లీనెస్ కావాలి. సో మనము భగవంతుని యొక్క అర్చ విగ్రహాలుకి సేవ చేయాలనుకోండి, నీట్ గా క్లీన్ గా ఉండడం అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట. సో అది ఏంటి అంటే సత్వగుణంలో ఉన్న వారికి బై నేచర్ ఉంటుంది అనమాట అది. సో సత్వగుణం ఎక్కువగా ఉన్నవారు బ్రాహ్మణులు అని పిలుస్తున్నారు అనమాట. అండ్ ఇప్పుడు రజోగుణం ఎక్కువ ఉండి సత్వగుణం పాళ్ళు కొంచెం ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం చేయాలి, అధర్మం జరుగుతుంది అంటే సత్వగుణంలో నేను మంత్రాలు మాత్రమే వల్లిస్తాను, స్వాధ్యాయం మాత్రమే చేస్తాను అంటే అధర్మం పెరిగిపోయినప్పుడు మరి ప్రొటెక్షన్ కావాలా లేదా మనకి చెప్పండి? కావాలి మాతాజీ. కావాలి కదా. జస్ట్ బ్రాహ్మణులే గ్రేట్ అనుకొని బ్రాహ్మణులు ఒక్కరే ఉంటే సరిపోతుంది అనుకుంటే సొసైటీ నడుస్తుందా? ధర్మయుతంగా నడుస్తుందా? అవదు మాతాజీ. అవ్వదు. సో బ్రాహ్మణులు కావాలి, బ్రాహ్మణుల దగ్గర జ్ఞానం తీసుకొని పరిపాలన చేసే క్షత్రియులు కూడా కావాలి. సో ఆ క్షత్రియులకి ఏంటి అంటే వాళ్ళు అధర్మం ఎక్కడైతే ఉందో వాళ్ళ పైన యుద్ధం చేసి గెలవాలి, కాబట్టి వారిలో పాషన్ రజోగుణం అనేది ఉండాలన్నమాట. ఆ రజోగుణం ఉంటేనే వాళ్ళు ఈ యుద్ధ విద్యలు అనేవి నేర్చుకోగలరు, వాటిని ఆచరించగలరు అనమాట. లేదు సత్వగుణంలోనే ఉంటాను అంటే అవన్నీ చేయలేరు అనమాట. సో కృష్ణ ఏం చేస్తారు, రజోగుణం ఎక్కువగా ఉన్నవారు క్షత్రియులుగా పరిగణింపబడతారు అని చెప్పి చెప్పారనమాట. నెక్స్ట్ ఇంకో కేటగిరీ ఏంటి అంటే పోనీ వీళ్ళిద్దరు ఉంటేనే పని అవుతుందా మనకి సమాజంలో అంటే కావాలా లేదా చెప్పండి? పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనకి కడుపుకి ఆహారం కావాలి, మనకి నిత్యావసరాలు తీర్చడానికి మనకి ఏమంటారు ఆ బిజినెస్ అనేది నడుస్తూ ఉండాలి సొసైటీలో. సో దానికి ఎవరు కావాలి అంటే రజోగుణం ఎక్కువగా ఉండి తమోగుణం పాలు కొంచెంగా ఉంటే వైశ్యులు కావాలి. సో వీళ్ళేంటి అంటే మనకి అగ్రికల్చర్, మన ఫార్మర్స్, మనకి ఎవరైతే పంటని పండిస్తారో వాళ్ళు ఈ కేటగిరీ కిందకు వస్తారు. అండ్ దాన్ని ఎలా విక్రయిస్తారో ఆ బిజినెస్ ఏదైతే చేస్తూ ఉంటారో బయట వీళ్ళందరూ కూడా మనకి వైశ్యుల కేటగిరీలో వస్తారనమాట. ఓకే, అండ్ వీళ్ళ వరకే ఉంటే సరిపోతుందా సమాజం అంటే ఇంకొక కేటగిరీ ఏంటి అంటే వీళ్ళ ముగ్గురికి కూడా సేవలు అందించేవారు కావాలి. వీళ్ళ ముగ్గురే ఉన్నా కూడా సరిపోదన్నమాట. సో ఈ 3 కేటగిరీస్ కి సేవలు అందించే ఒక వర్ణ కావాలి, కాబట్టి వారేంటంటే తమో గుణంలో ఎక్కువ ఉండి రజోగుణంలో కొంచెం ఉంటారు. సో వీళ్ళు ఏంటి అంటే వీళ్ళకి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళని శూద్రులుగా వర్కర్ క్లాస్ గా చెప్తారు అనమాట. సో ఇక్కడ ఎక్కడా కూడా భగవంతుడు
నువ్వు ఫలానా కుటుంబంలో పుడితే ఫలానా వర్ణానికి చెందిన వాడివి అని చెప్పలేదు భగవంతుడు. మనకి ఇక్కడ ఏం చెప్పారంటే నువ్వు ఏ కుటుంబంలో అయినా పుట్టు, నువ్వు పేరుకి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా ఒకవేళ నీలో రజోగుణం ఎక్కువ ఉండి తమోగుణం తక్కువ ఉంది, నీకు ధనార్జన పైన ఎక్కువ వ్యామోహం ఉంది అనుకోండి, ఏ కేటగిరీకి చెందుతారు చెప్పండి? ఆయన వైశ్య కేటగిరీకి చెందుతారా లేదా చెప్పండి? బిజినెస్ అంతా ఆ నేచర్ ఆయనది అలా ఉందన్నమాట. సో లేదు, ఒక నార్మల్ వర్కర్ క్లాస్ లో పుట్టారు, కానీ ఆయనకి ఎల్లప్పుడూ కూడా శాస్త్రాలు చదవడం కానీ భగవంతుని గురించి జ్ఞానం తీసుకోవడంలో సుముఖత ఉందనుకోండి, ఆయన ఏ కేటగిరీకి చెందినట్లు చెప్పండి? బ్రాహ్మణ. సో బర్త్ని బట్టి కాదనమాట. మన జన్మతః మనకి ఈ వర్ణాలు అనేవి ఇవ్వలేదు భగవంతుడు. ఇవి మనము మన గుణాల ద్వారా మనకి మనమే ఒక్కొక్క వర్ణంలో పట్టబడుతున్నాం అనమాట. సో భగవంతుడు ఏమి గిరిగేసి ఓకే అనుష నువ్వు ఈ కేటగిరీలో పడు, ఓకే రాణి మాతాజీ మీరు ఈ కేటగిరీలో పడండి, అలా భగవంతుడు ఏమి మనకి నియమించట్లేదు అనమాట. బట్ మనకున్న స్వభావ రీత్యా గుణాల రీత్యా మనమే ఒక్కొక్క కేటగిరీలో మనము వెళ్తున్నాం అనమాట. ఈ 4 కేటగిరీస్ సమన్వయంలో వర్క్ చేసినప్పుడు ఏమైతుంది అంటే మెల్లమెల్లగా సమాజంలో భగవత్ చింతన వైపు మార్గం అనేది వెళ్తుందన్నమాట. ఇందాక మనం భాష్యంలో చూసాం కదా, ఒక యానిమల్ లైఫ్ అంటే జంతు జీవనానికి మానవ జీవనానికి మనకి మెట్టు ఏంటి అంటే ఈ వర్ణాశ్రమ ధర్మం అన్నమాట. సో మనకి ఎటువంటి బాధ్యతలు, ఎటువంటి పనులు భగవంతుడు వేదాల ద్వారా ఇచ్చారో, శాస్త్రాల ద్వారా, అటువంటి పనులు ఆచరిస్తూ మన జీవనాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది మొదటి మెట్టు అన్నమాట. సో ఈ మొదటి మెట్టు ఎక్కి మనం మెల్లగా అందులో ముందుకు వెళ్తూ ఉంటే, మన విద్యుక్త ధర్మాలు అనేవి చేసుకుంటూ వెళ్తూ ఉంటే మెల్లమెల్లగా మనకి స్పిరిచువల్ మన ఏమంటారు గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆధ్యాత్మిక పురోగతి అనేది అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. సో అందుకోసమని ఈ చతుర్వర్ణాలు అనేవి భగవంతుడు ఇవ్వడం జరిగింది. ఒకవేళ డాక్టర్ కుటుంబంలో పుట్టిన వ్యక్తి డాక్టర్ అయిపోతాడు, ఆయన ఏం చేయాల్సిన అవసరం లేదు అనేది మనం నమ్మి వాళ్ళ నాన్న పెద్ద డాక్టర్, సో వాళ్ళ ఇంటికి వెళ్ళాము, మనకి పెద్ద ఏదో అవసరం వచ్చింది, చికిత్స కోసం వెళ్ళాము, మా నాన్న లేరండి నేను చూస్తాను రండి అని అన్నారు అనుకోండి, మనం అడుగుతామా లేదా చెప్పండి? మీరు కోర్స్ చేశారా లేదా అండి అంటే అదే కోర్స్తో పని లేదండి, మా నాన్న రోజు చూస్తున్నాను కదండి, ఏముంది నేను చేస్తాను రండి మీకు ట్రీట్మెంట్ అన్నారు అనుకోండి, వెళ్తామా మనము? వెళ్ళాం అనమాట. సో మనం ఏమంటాము, మీ నాన్న ఎంత పెద్ద డాక్టర్ అయినా, నువ్వు మీ నాన్నని ఎంత దగ్గరుండి చూసినా కానీ నీ దగ్గర డిగ్రీ లేదు, నువ్వు ప్రాక్టీస్ చేయట్లేదు అంటే మాత్రం నువ్వు మా ఒంటి పైన చెయ్యి కూడా వేయొద్దు బాబు అని చెప్పి అనేస్తాం అనమాట. సో బేసిక్గా ఏంటి అంటే మనము జస్ట్ ఆ ఫ్యామిలీలో పుట్టినంత మాత్రాన అర్హత అనేది రాదు, ఆ అర్హతని సంపాదించుకుంటేనే వస్తుంది. సో ఈ వర్ణాలు కూడా అంతే అనమాట. ఆ కుటుంబంలో జన్మ తీసుకోవడం వల్ల మనకి వర్ణం అనేది రాదనమాట. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ మనం అట్లా ఫాలో అవ్వడం లేదనమాట. ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ ఫ్యామిలీలో పుట్టి వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళందరికీ కూడా అదే అర్హత వస్తుంది అని చెప్పి మనం మాట్లాడేస్తూ ఉంటాం. కానీ కృష్ణ దాన్ని ఇక్కడ ఏ విధంగా దాన్ని సపోర్ట్ చేయట్లేదు అనమాట. మన యొక్క గుణ కర్మాలను అనుసరించి మనం ఒక్కొక్క వర్ణానికి చెందుతాం. ఏ వర్ణ ఎక్కువ ఏ వర్ణ తక్కువ అని చెప్పడానికి లేదు. ఇంకా ఏమంటారంటే బ్రాహ్మణులు భగవంతుని యొక్క కళతో పోల్చబడతారనమాట. ఓకే, క్షత్రియులు భగవంతుని యొక్క చేతులుగా పోల్చబడతారు, అండ్ వైశ్యులు భగవంతుని యొక్క ఉదర భాగంతో పోల్చబడతారు, అండ్ శూద్రులు భగవంతుని యొక్క పాదాల భాగంతో పోల్చబడతారు అనమాట. సో ప్రతి ఒక్కరి రోల్ అనేది సొసైటీలో ఇంపార్టెంట్. ఇప్పుడు అందరూ అన్ని పనులు చేస్తున్నారు కదా మాతాజీ. ఎస్, అదే పాయింట్. ఇప్పుడు అదే పాయింట్కి వస్తున్నాను ప్రభుజీ. కలియుగంలో ప్రాబ్లం ఏంటి అంటే శ్రీల ప్రభుపాదుల వారు స్ట్రైట్ అవే చెప్పేస్తారు. ఏమంటారంటే కలియుగంలో అందరూ శూద్రులే. సో ప్రతి ఒక్కరు కూడా శూద్ర కేటగిరీలోకే పడిపోతున్నారు అనమాట కలియుగంలో. సో అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓకే మన కేటగిరీ ఏంటి, మనం క్షత్రియనా వైశ్యనా బ్రాహ్మణనా శూద్రనా అనే బదులు మనం ఏవైతే ధర్మంలో చేస్తున్నామో ఆ ధర్మానికి భక్తిని జోడించండి, అదే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది అని చెప్పి చెప్తారనమాట. సో దీన్నే దైవీ వర్ణాశ్రమ అని అంటారనమాట. అంటే మన విద్యుక్త ధర్మం, అందరికి ఇదే క్వశ్చన్ వస్తుంది అనమాట, నా విద్యుక్త ధర్మం ఏంటి, నేను ఎలా తెలుసుకోవాలి, నా విద్యుక్త ధర్మం ఏంటి, నేను ఏం చేస్తే కరెక్ట్. ఒకటి ఏంటి అంటే మనకి ఏదైతే పని చేస్తూ ఉన్నామో ఆ పని పైన ఎక్కువ మక్కువ లేకుండా మన మనస్సు ఎప్పుడు కూడా వేరే దానిపైన పీకుతూ ఇంట్రెస్ట్ అనేది దానిపైనే వెళ్తూ ఉందనుకోండి, సో మనం
మనకి మనమే అబ్జర్వ్ చేసుకుంటూ తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, నా నేచర్ అనేది ఈ ఈ టైప్ ఆఫ్ వర్క్కి కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక వ్యక్తి ఏదో ఒక జాబ్ అనేది చేస్తున్నారు, కానీ ఆయనకి ఆ జాబ్ పైన కాకుండా ఆయనకి సమ్వేర్ ఇదేంటది ఫైటింగ్ స్పిరిట్ అనేది ఉందనుకోండి. ఫైటింగ్ స్పిరిట్ ఉందనుకోండి. సో లేదు, నేను ఏదో చేస్తున్నాను కానీ నాకు సొసైటీలో అంతా అధర్మం పెరిగిపోతుంది, నేను దీన్ని ఎదిరించాలి అని ఆయనకి బాగా లోపల తపన అనేది ఎక్కువ ఉంది. అండ్ ఎవరైతే చిన్నప్పటి నుంచి ఆయన్ని గమనిస్తూ ఉన్నారో వాళ్ళు చెప్పారనుకోండి, చిన్నప్పటి నుంచి నీ నేచర్ ఇంతేరా, నువ్వు ఎక్కడ ఏ అధర్మం జరిగినా కానీ నువ్వు ఊరుకోవు, నువ్వు ముందుండి దాన్ని కరెక్ట్ చేయాలని చెప్పి నీ స్వభావం ఉంటుంది అని చెప్పి మన వెల్ విషర్స్, మన పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి బోధన చేశారనుకోండి, దెన్ మనకి మెల్లగా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, నా నేచర్ నేను ఇలా ప్రస్తుతానికి నా సర్వైవల్ కోసం చేస్తున్నప్పటికీ కూడా నాకు క్షత్రియ స్వభావం ఉంది. సో క్షత్రియునిగా నాకు అధర్మం వైపు పోరాడి, అంటే అధర్మానికి విరుద్ధంగా పోరాడి నిలబడడంలో నాకు నా నేచర్ అటువైపు ఉంది అని చెప్పి తెలుసుకొని మారగలిగితే మారచ్చు. ఒకవేళ ఇప్పుడు మనం కలియుగంలో మనం ఏమీ పెద్ద చేంజ్ తీసుకురాలేము, మనం ఏవైతే ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నామో వాటిలో పెద్ద మార్పు తీసుకురాలేమంటే గనక బెస్ట్ థింగ్ ఏమంటారంటే, ఉన్న చోటనే ఉండి భగవద్భక్తిని మీ జీవితంలో పెట్టుకోండి. సో మెటీరియల్ లైఫ్లో మనం ఏవైతే బాధ్యతలు చేస్తున్నామో దాన్ని, స్పిరిచువల్ లైఫ్ని హార్మనైజ్ చేయండి, రెండింటిని సమతుల్యత చేయండి. ఇప్పుడు కలియుగంలో ఇది ఫాలో అయితే చాలు అని చెప్తారనమాట ఆచార్యులు మనకి. సీనియర్ డివోటీస్ మనకి ఏం చెప్తారంటే, నేను సడన్ గా అబ్రప్ట్ గా అన్ని మానేసి నేను పలానా ఫీల్డ్లోకి వెళ్తాను అంటే అందరికీ కుదరని పని. సో ఏం చెప్తారంటే, మీరు ఏదైతే పని చేస్తున్నారో దానికి భగవంతుని యొక్క మార్గం, ఆధ్యాత్మిక పురోగతిని మనం చేయడానికి మన జీవితంలో ఏదైతే సాధన తీసుకోవాలో రెండింటిని సమతుల్యతగా చేస్తూ ముందుకు ప్రయాణం చేయండి. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనము డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ చేయమన్నమాట. అండ్ పోను మనకి అర్థమవుతుంది, ఒకవేళ మన ఫీల్డ్ ఇది కాదు, మనం పలానా నేచర్ కలిగిన వాళ్ళము, ఆ నేచర్లోకి వెళ్ళాలి అనుకుంటే మెల్లగా మనకి భగవంతుని అనుగ్రహం ఉంటే అటువైపు షిఫ్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే భగవంతుడు ఈ 4 వర్ణాలని సృష్టి చేసినప్పటికీ కూడా భగవంతుడు ఏ వర్ణం కిందకి ఆయన చెందడనమాట. ఆయన 4 వర్ణాలకి అతీతంగా ఉంటారు. ఎలా అయితే భగవంతుడు ఈ 4 వర్ణాలకి అతీతంగా ఉంటారో భగవద్భక్తులు కూడా 4 వర్ణాలకి అతీతంగా ఉంటారు. అంటే అర్థం ఏంటి? 4 వర్ణాలకి అతీతంగా ఉండడం అంటే అర్థం ఏంటి అంటే, భగవంతుని భక్తునికి ఎటువంటి సేవ ఇచ్చినా కూడా చేయగలిగే నైపుణ్యత వచ్చేస్తుంది అనమాట. అంటే కేవలం బ్రాహ్మణ నేచర్ ఉన్న వర్క్ మాత్రమే చేయడం కాదు, ఒకవేళ ఆయన తలుచుకుంటే ఒక వైశ్యుని పని కూడా చేయగలుగుతారు, ఒక శూద్రుని పని కూడా చేయగలుగుతారు, ఒక క్షత్రియుని పని కూడా చేయగలుగుతారు. సో వైష్ణవుడు ఏంటి అంటే ఈ వర్ణాలకి అతీతంగా ఉంటారనమాట. భగవంతుడు ఆ శక్తి ఇచ్చేస్తారనమాట. భగవంతుని సేవ కోసం ఎటువంటి కార్యంలో అయినా నియుక్తుడవ్వగలిగే శక్తి మనకి వైష్ణవులకి ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ గురువు నుండి ఆదేశం వచ్చింది అనుకోండి, మనకి గురువులు ఎవరైతే ఉంటారో, గురు మహారాజ్ ఎవరైతే ఉంటారో ఆయన మనకి ఆదేశం ఇచ్చారనుకోండి, నువ్వు ఈ సేవ చెయ్యి అని చెప్పారనుకోండి, నాది ఈ వర్ణన, నేను పలానా బ్రాహ్మణ నేచర్కి వస్తానా, క్షత్రియ నేచర్కి వస్తానా, వైశ్య నేచర్కి వస్తానా, శూద్ర నేచర్కి వస్తానా, ఇదంతా పక్కన పెట్టేసి గురు మహారాజ్ మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో దాన్ని కామ్గా సిన్సియర్గా పాటిస్తూ ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే గురువు నుండి ఆదేశం వచ్చిందంటే ఆదేశంతో పాటు ఆ శక్తి బుద్ధి కూడా వస్తాయన్నమాట మనకి. సో ఆటోమేటిక్గా వైష్ణవుడు, అందుకే ఈ 4 వర్ణాలకి అతీతంగా వెళ్ళగలిగే స్థితి వైష్ణవుడికి ఉంటుంది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? దీని అర్థమైందా మీకు? అర్థమైంది మాతాజీ. ఈ పాయింట్ ఇప్పుడే విన్నాం మాతాజీ. ఇప్పుడు 4 వర్ణాలకు అతీతంగా ఉంటారు భక్తులు కూడా అన్న విషయం మాతాజీ. ఎస్, మనకి పర్పోట్లో శ్రీల ప్రభుపాదుల వారు ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, జనరల్ గా మనకి కేటగిరీస్ చూసుకున్నట్లయితే శాస్త్రాల అధ్యయనం తెలుసుకున్న బ్రాహ్మణుల్ని కొంచెం హై స్థాయిలో మనం పెడతాం. ఎస్, కానీ వైష్ణవ బ్రాహ్మణుల్లో శాస్త్రాల అధ్యయనం చేస్తున్నప్పటికీ కూడా చాలా వరకు బ్రాహ్మణులు భగవంతుని యొక్క బ్రహ్మజ్యోతిలో ఐక్యం అవ్వాలి అనే ప్రయత్నం వైపు ఉంటారన్నమాట. అంటే వాళ్ళు జ్ఞానాన్ని సముపార్జన చేస్తూ, జ్ఞానయోగ పద్ధతిలో మనం ఏం తెలుసుకున్నాం మార్నింగ్ క్లాస్ లో కూడా, వాళ్ళు భగవంతుని యొక్క బ్రహ్మజ్యోతిలో మేము
కలిసిపోయి ముక్తి కలిసిపోతారు. పొందాలి అనుకుంటారు కదా. సో బ్రాహ్మణులలో చాలా మంది అటువంటి కేటగిరీకి చెందుతారనమాట. కానీ వైష్ణవుడు అనేవాడు ఈ బ్రాహ్మణుల కన్నా కూడా గొప్ప స్థాయిలో నిలుస్తారనమాట. సో వైష్ణవులు ఏంటి చెప్పండి? భగవంతుని యొక్క సచ్చిదానంద ప్రత్యక్ష స్వరూపానికి ఆయన సాకారమైన రూపానికి సేవ చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వైష్ణవుడు 4 వర్ణాల కంటే కూడా పైకి వెళ్ళిపోయి ఉంటారు అనమాట. బ్రాహ్మణుడి కంటే గొప్ప ఎవరు అంటే వైష్ణవుడు అని చెప్పి వైష్ణవ భక్తులు. ఎగ్జాక్ట్లీ. సో బ్రాహ్మణుడు బ్రహ్మజ్యోతి దగ్గరే ఆగిపోతారు, కానీ వైష్ణవుడు అక్కడితో ఆగరనమాట. భగవంతునికే నేను సేవ చేయాలి, భగవంతుని దాసునిగా నేను ఉండాలి అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ వైష్ణవ ఈజ్ ఆల్వేస్ సుపీరియర్ టు అ బ్రాహ్మణ అని అంటారు అనమాట. సో అందుకనే ఒక వైష్ణవుడు అయ్యే ప్రయత్నంలో మనలో బ్రాహ్మణుడి లక్షణాలు కూడా వచ్చేస్తాయి అన్నమాట. అంటే పేషెన్స్ గా ఉండడము, క్లీన్లీనెస్ ఉండడము, సత్వగుణంలో మనము ఉండడం. డిసిప్లైన్డ్ గా ఉండడం, సత్వగుణంలో ఉండడం, ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. భక్తి అనేది మనం పట్టుకున్నామంటే దైవీ గుణాలు అనేవి ఆ వ్యక్తిలో ఉట్టిపడతాయి అన్నమాట. ఎందుకంటే భక్తి మార్గంలో ఉన్న వ్యక్తికి ఇంకా క్వాలిటీస్ అనేవి బై ప్రొడక్ట్స్ అన్నమాట. వాటి కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మంచి గుణాలు రావాలంటే ఏమేం ప్రయత్నం చేయాలి అంటే, నేను ఇటు భక్తి కూడా చేస్తున్నాను, మంచి గుణాలు రావాలంటే ఏం ప్రయత్నం చేయాలి? అవసరం లేదు. వన్స్ మనం భక్తిలో స్థిరంగా ముందుకు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ గా దైవీ గుణాలన్నీ కూడా అటువంటి వైష్ణవులలో ఉట్టిపడుతూ ఉంటాయి అన్నమాట. అవి డెవలప్ అయిపోతాయి. ఇంకా దానికోసం స్పెషల్ ఎండివర్ అవసరం లేదన్నమాట. ఓకే, క్లియరా? క్లియర్ ఉంది. అంటే మాతాజీ బ్రాహ్మణులే ఎందుకు అంటే వాళ్ళకి ఆచార్యుల వల్ల ఇది లేకపోవడం, వాళ్ళు నిరాకార బ్రహ్మంలో కలిసిపోతారంటారా? అంత నాలెడ్జ్ ఉంటది, శాస్త్రాలు చదువుతారు వాళ్ళు. ఎస్ మాతాజీ. అంటే శాస్త్రాలు అనేవి కూడా మెల్లమెల్లగా పైకి తీసుకెళ్తూ ఉంటాయి మాతాజీ. సో భగవంతుని యొక్క నిరాకార బ్రహ్మ వారి 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 యొక్క ఊహ ఎలా ఉంటుంది, వారి యొక్క అనాలిసిస్ ఎలా ఉంటుందంటే, జ్ఞానం అనేది సముపార్జన చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, నాకంటూ ఈ ఇండివిడ్యువాలిటీ అంటే నాకంటూ ఇటువంటి ఒక రూపం అనేది ఉంది శరీరం కాబట్టే నేను మ్మ్. ఇబ్బందులు పడుతున్నాను. కాబట్టి నేనేం చేయాలి? నేను రూపాలేమీ లేకుండా నేను భగవంతునిలో ఐక్యమైపోతే నాకు ఇంకెటువంటి కష్టం ఉండదు అని వాళ్ళు ఆ అనాలిసిస్కి వచ్చేస్తారనమాట. కానీ అలా ఐక్యం అవ్వడం అనేది జరగదు. ఒకవేళ అలా ఐక్యం అవ్వాలని ప్రయత్నం చేసినా కూడా అక్కడ ఎక్కువ కాలం ఉండలేరు, మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. ఎందుకంటే ఆత్మ యొక్క స్వభావమే సేవ చేయడం అనేది. ఆ సేవ అనేది కోల్పోతారు. సేవ కోల్పోయామంటే ఆనందం కోల్పోతున్నట్టు. ఆనందం లేని చోట జీవుడు ఎక్కువ కాలం ఉండలేడు అనమాట. మనం చేసే ప్రతి ప్రయత్నం ఆనందం కోసమే. మనం అలా నిర్వాణలో అలా కలిసిపోయి ఏం చేయకుండా ఉండాలి అంటే అది చాలా బోరింగ్ స్టేట్ అన్నమాట, మన వల్ల కాని పని. మేబీ ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తిరిగి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ సేవా కార్యక్రమాలు అనేవి చేస్తూ భగవంతుని భక్తి అనేది మా మార్గంలోకి వచ్చి భక్తి చేసుకొని ఆ తర్వాత భగవద్ధామానికి తిరిగి వెళ్తారనమాట. ఎవరైతే భగవద్ధామానికి తిరిగి వెళ్తారో తిరిగి మళ్ళీ వెనక్కి రారన్నమాట. బ్రాహ్మిన్స్ వాళ్ళు పౌరోహిత్యం ఒకటే మాతాజీ, భగవద్గీత అది చదవరు మాతాజీ వాళ్ళు. ఎస్ మాతాజీ. అంటే అందుకు వాళ్ళ జ్ఞాన సముపార్జన కొందరిది కొన్ని విధాలుగా ఉంటుంది. కొందరు ఉంటది. మనకి భగవద్గీత శాస్త్రాల అధ్యయనం అన్ని కూడా చేస్తూ ఉంటారు. సో స్పెసిఫిక్ గా మనం అదే అంటున్నాం కదా, బ్రాహ్మణ్స్ అంటే బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు బ్రాహ్మణ్స్ కాదు. సో శాస్త్ర అధ్యయనం అనేది చేస్తూ సత్వగుణంలో ఉండి వాళ్ళు భగవంతుని సేవ చేసుకొని వాళ్ళు ధనం పైన మోహం అనేది పెట్టుకోకుండా ఎంతైతే వస్తుందో దానితోనే బ్రతుకుతాను అనే ఆ తృప్తి, స్వయం తృప్తి కలిగి ఉంటారో వాళ్ళని బ్రాహ్మణులుగా పిలవడం అనేది జరుగుతుంది మాతాజీ. సో మనం చూసే సోకాల్డ్ ఈ సొసైటీలో డివిజన్ అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనము చెప్పలేమన్నమాట. అంటే మాతాజీ ఇక్కడ బ్రాహ్మణుని పిలవటం కంటే కూడా భావించడమే జరుగుతుంది. అంతే కదా మాతాజీ, ఈ బుక్కులు చదువుతున్న వాళ్ళని మీరు బ్రాహ్మిన్స్ అంటారు కదా, మనసులో భావిస్తారు. అలా అంటారు. అంటే భక్తులు అంటే వైష్ణులు భక్తులు మనం భగవద్గీత చదివితే. సో అదే ఇప్పుడు మనం భగవంతుడు ఏ విధంగా చెప్పారంటే ఆ నేచర్ ఎవరికైతే ఉందో వాళ్ళని బ్రాహ్మణులుగా పిలుస్తారు. సో వాళ్ళు శాస్త్ర అధ్యయనం అనేది చేస్తూ ఉంటారు అనమాట. సో కొందరు చాలా సిన్సియర్ బ్రాహ్మణాలు ఉంటారనమాట. వాళ్ళు చాలా పక్కాగా వారు ఏదైతే పౌరోహిత్యం చేస్తున్నారో, భగవంతుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో చాలా సిన్సియర్ గా ఉంటారు. బట్ కలియుగ ప్రభావం వల్ల ఏమవుతుంది అంటే
ప్రతి చోట మనకి కలుషితం అనేది జరిగిపోతూ ఉంది కాబట్టి కొందరు ఏంటి అంటే ఆ ధనం పైన వ్యామోహం అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ కలి ప్రభావం అనేది ప్రతి ఒక్కరి పైన ఉంటుంది. అది బ్రాహ్మణుడేమి దానికి అతీతుడు కాదు, క్షత్రియుడు అతీతుడు కాదు, ఎవరు అతీతులు కాదనమాట. కానీ వీటన్నిటి నుంచి మనకి ప్రొటెక్షన్ కావాలి అంటే ఒకటే మార్గం ఏంటి అంటే భక్తి మార్గం అనమాట. అలాంటి వాళ్ళ పర్సంటేజ్ చాలా తగ్గిపోయింది ఇప్పుడు అనేది, చాలా తగ్గిపోయింది. ఎస్ ప్రభుజీ. ఓకే, నెక్స్ట్ శ్లోకాస్ అనేవి మనం ఏం చేద్దామంటే అనువాదాలు అనేవి చెప్పండి. మాతాజీ కృష్ణ భక్తి మార్గంలో కూడా కృష్ణ చైతన్యమే చెయ్యాలి మాతాజీ, ఆయనే వైష్ణవ్. ఎస్ మాతాజీ, మిగతా దేవుళ్ళని చేస్తే కాదు. మనకి ఏవైతే భగవంతుని యొక్క అవతారాలు ఉన్నాయో, రామ, నృసింహ, వరాహ, వామన, కృష్ణ, సో ఎవరి ఆరాధన చేసినా కూడా మనకి, అంతేగాని దుర్గా, శివుడు ఇంకా వేరే వాళ్ళ చేసి బాబాకి భక్తి మార్గంలో ఉన్నాను అనుకోకూడదు. సో ఏంటంటే మాతాజీ మనకి వేదాల్లో ఉన్న వారిని ఆరాధన చేయడం వల్ల కూడా మెల్లమెల్లిగా ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ వాళ్ళు భగవంతుని వైపు రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అది ఇట్ డిపెండ్స్ మాతాజీ, అందరిలో సడన్ గా ఒక్కసారిగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది రాదు కాబట్టి మెల్లమెల్లగా మనకి ధర్మయుతంగా జీవిస్తూ దేవీ దేవతల ఆరాధన చేసేవారు తప్పు అని వాళ్ళ చెప్పలేము. వాళ్ళ ఆరాధన అనేది చేస్తూ సెల్ఫ్లెస్ గా, అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా సెల్ఫ్లెస్ గా వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా పైకి వచ్చేస్తారు మాతాజీ, ఫాస్ట్ గా పైకి వచ్చేస్తారు. సో వాళ్ళు కూడా ఏమంటారంటే, అంటే దేవతల్ని ఆరాధిస్తున్నప్పుడు సెల్ఫ్లెస్ గా ఉన్నారనుకోండి, వారు కూడా చూపిస్తారనమాట, సరే నువ్వు అంటే లోపల ఏమీ పెట్టుకోకుండా వస్తున్నావు కదా, నీకు ఏదైతే ఉన్నతమైనదో అదే నీకు ఇస్తాను అని చెప్పి వాళ్ళందరూ కూడా, దేవతలందరూ కూడా మనల్ని భగవంతుని వైపే తీసుకొస్తారనమాట. సో మనలో చాలా మంది ఈ మార్గంలోకి రాకముందు కూడా మనం చాలా మంది దేవీ దేవతల్ని ఆరాధన చేసి ఉంటాం. కొందరైతే పరమశివుణ్ణి చాలా ఆరాధన చేస్తారు, మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తారనమాట. వాళ్ళకి ఎప్పుడైతే తెలుస్తుందో కృష్ణ దేవాది దేవుడు అని తెలుస్తుందో చాలా ఫాస్ట్ గా భక్తిని పికప్ చేసేసుకుంటారు చాలా మంది కూడా. సో ఇది ఎలా జరిగింది అంటే లార్డ్ శివ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళ పైన. సో వారు అంటే ఎట్లాంటి లోపల కల్మషం అనేది లేకుండా లార్డ్ శివాని వాళ్ళు ఆరాధన చేశారు కాబట్టి వైష్ణవానం యథాశంభో, పరమేశ్వరుడు లార్డ్ శివ అనేది ఆయన మనకి వైష్ణవులందరిలో కూడా శ్రేష్ఠుడైన వాడు అని చెప్పబడతాం కాబట్టి అటువంటి వైష్ణవుని కృప అనేది మనకి దొరికింది అనుకోండి, చాలా ఫాస్ట్ గా అడ్వాన్స్ అయిపోతారు. మాతాజీ ఇప్పుడు అదే ఇది తెలుసుకున్న తర్వాత కృష్ణుడే దేవాది దేవుడు, ఆది దేవుడు అని తెలుసుకున్న తర్వాత అంతకుముందు విష్ణువుని పూజించేవాళ్ళు మరి విష్ణువుని మరలా పూజించాలా లేకపోతే కృష్ణువుని చేసి విష్ణువుని? ఇట్ డిపెండ్స్ ప్రభుజీ, మనకి విష్ణు కృష్ణ ఆరాధనలో డిఫరెన్స్ అనేది పెద్దగా చూడరు అనమాట. సో విష్ణుని కృష్ణని ఎలా చెప్తారంటే శివుడు వర్సెస్ కృష్ణ. ఓకే, ఎస్, మీరేమంటున్నారు? లార్డ్ శివ శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ఇప్పటి వరకు. తర్వాత ఇప్పుడు ఇది తెలిసి ఇస్కాను, కృష్ణ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కృష్ణుడు దేవాది దేవుడు అని తెలిసిన తర్వాత అప్పుడు ఇంతకుముందు చేసే శివారాధన చెయ్యాలా, ఆగిపోయినా పర్వాలేదా? అది చేసినా పర్లేదు, ఆపినా పర్లేదు, ఎట్లయినా ఓకే, ఎట్లయినా పర్లేదు. మనం శివారాధన చేస్తూ ఏమని కోరుకోవాలి తెలుసా? మీరు ఎలా అయితే భగవంతునికి సేవ చేస్తున్నారో నేను కూడా అంతే గురిగా, అంతే నిష్ఠగా భగవంతునికి సేవ చేసేలాంటి శక్తిని, బుద్ధిని నాకు ఇవ్వండి అని కోరుకుంటూ చేసే ప్రయత్నం అనేది చాలా గొప్పతరమైనది అనమాట. సో ఇప్పుడు మనకి ఏమంటారు తెలుసా, గోపికలు కూడా కాత్యాయని దేవికి ఆరాధన చేస్తారు. ఎందుకు అంటే లార్డ్ కృష్ణ మాకు భర్తగా కావాలి, కృష్ణుడు మాకు భర్తగా కావాలి అని చెప్పి కాత్యాయనిని ఆరాధన చేస్తారు. కాత్యాయని దేవి అంటే ఎవరు? పార్వతీదేవినే కదా. సో దేవీ దేవతల ఆరాధన అనేది చేస్తున్నప్పటికీ కూడా మనకి లక్ష్యం ఏంటి చెప్పండి? అక్కడ ఆరాధన చేస్తూ నాకు అది కావాలి, ఇది కావాలి అని కాదు, నాకు కృష్ణనే కావాలి అని చెప్పి అడుగుతున్నారు కదా. సో ఎవరి దగ్గరికి వెళ్ళినా మన గోల్ ఫిక్స్ అయిపోయింది అనుకోండి, నాకు కృష్ణనే కావాలి, కృష్ణ సేవనే కావాలి అని. కానీ మాతాజీ కృష్ణని కావాలని వాళ్ళు కాత్యాయని మాతాజీని పూజ ఎందుకు చేస్తున్నారు? కృష్ణునే పూజించవచ్చు కదా. సో కొన్ని కస్టమ్స్ ఉంటాయి కదా ప్రభుజీ. ఇప్పుడు మనము జనరల్ గా వేదాల ప్రకారం కూడా మంచి భర్త కావాలి అనుకున్నప్పుడు కాత్యాయని వ్రతం అనేది చేస్తారు అని చెప్పి ఉంటుంది. సో వాళ్ళు దాన్ని పాటిస్తూ మాకు కృష్ణనే కావాలి కాబట్టి కాత్యాయని దేవిని కూడా మేము కృష్ణనే కావాలని అడుగుతాము. సో అక్కడ కూడా వారు కృష్ణ పైన ఉన్న ప్రేమనే వ్యక్తపరుస్తున్నారు అనమాట. సో అందుకే ఇది పర్ఫెక్ట్, ఇది పర్ఫెక్ట్ కాదు అని చెప్పి చెప్పడానికి లేదనమాట.
ఒకవేళ మీకు భగవంతుని లార్డ్ శివాని ఆరాధన చేస్తూ మనకి కృష్ణ దేవాది దేవుడు అని తెలుసుకున్న వ్యక్తి నేను లార్డ్ శివాని ఆరాధన కంటిన్యూ చేస్తాను అంటే వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. మనకి నేను ఒక క్లాస్ లో విన్నాను, ఒక సీనియర్ డివోటీ చెప్పారు, మనకి శివరాత్రి వచ్చినప్పుడు చాలా మంది కూడా హరే కృష్ణ మహామంత్రం అనేది రాస్తారంట శివలింగం పైన. నాకు అది వేగ్గా గుర్తుంది, కరెక్ట్ గా తెలియదు. సో అలా రాస్తారంట అంటే శివుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఆ రోజు వాళ్ళు ఫాస్టింగ్ చేస్తారు, నైట్ అంతా జాగరణ చేస్తారు, అంతా చేస్తారు, హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ ఉంటారు. సో ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి అటు గురి ఉంది. నేను లార్డ్ శివ కృప వల్ల భగవంతుడిని తెలుసుకున్నాను, ఆ లార్డ్ శివ కృప నా పైన ఉన్నది అంటే నేను ఇంకా ఫాస్ట్ గా ముందుకు వెళ్తాను అని ఆ గురితో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అది జరుగుతుంది ప్రభుజీ. ఒకవేళ నేను అన్ని చెయ్యలేను, నేను ఆల్రెడీ కృష్ణ సేవలో ఉన్నాను, నేను పరమశివుణ్ణి ఆరాధించలేను అనుకున్నప్పుడు కూడా లార్డ్ శివ విల్ నెవర్ ఫీల్ బ్యాడ్. ఖచ్చితంగా తప్పనుకోరు అనమాట. నా స్వామి దగ్గరికే వెళ్ళిపోయారు, నా స్వామి సేవలో ఉన్నారు, వాళ్ళు చేయాల్సింది అదే కదా, నేను చేసిన అదే వారు చేసిన అదే అని చెప్పి మన పైన కోపం పెట్టుకొని గ్రడ్జ్ పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అనుకునే వ్యక్తులు కాదు కదా దేవీ దేవతలు. సో వారి శక్తులు కూడా భగవంతుడి నుండే వస్తున్నాయి కాబట్టి మనం ఆ విషయం తెలుసుకొని కృష్ణాని ఆరాధన చేసినప్పుడు దే ఆల్ విల్ బి హ్యాపీ. ఓకే, చాలా సంతోషం, ఇంత కాలానికి నువ్వు అసలు పరమ సత్యాన్ని తెలుసుకొని నీ ప్రయాణం అటువైపు మొదలు పెట్టావు, సో మా అందరి కృప నీకుంటుంది అని చెప్పి మనల్ని బ్లెస్ చేస్తారు వాళ్ళు. సో మనకి ఎంతమంది దేవీ దేవతలు ఉన్నారు చెప్పండి? 3 కోటి దేవతలు. మరి 3 కోటి దేవతలు అందరూ కూడా, అందరి ఫొటోస్ కూడా మన దేవుడి మందిరంలో ఉంటాయా? ఉండవు కదా. మనం ఎంతమందిని పెట్టుకుంటాం? ఒక గట్టిగా ఒక 10-15 మంది దేవీ దేవతల్ని పెట్టుకుంటాం, అంతకు మించి మనం పెట్టుకుంటాం. మరి మిగిలిన దేవతలకి కోపం రావాలి కదా మమ్మల్ని ఆరాధించడం లేదని. అట్లా ఉండదన్నమాట. సో అందుకనే ఇంకా మనం కృష్ణ భక్తి చేస్తున్నామంటే ఇంక ఎవరికి ఏ కోపం ఉండదన్నమాట. నువ్వు డైరెక్ట్ గా వచ్చి వేర్లకే నీళ్లు పోస్తుంటే అంత పోషణ జరుగుతుంది, అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటారు అనమాట. అన్ని దారులు అక్కడికే, అన్ని నదులు సముద్రంలో కలవాల్సిందే. ఓకేనా? యాక్సెప్ట్ చేస్తారు కదా మాతాజీ? ఈ మాతాజీ శివభక్తి చేసిన కృష్ణ కూడా యాక్సెప్ట్ చేస్తారు కదా మాతాజీ? అదే చెప్పాను, శివభక్తి అంటే భగవంతుణ్ణి ఆరాధన చేయండి. లార్డ్ శివాని ఆరాధన చేస్తున్నా కూడా కృష్ణ సేవ కావాలి, కృష్ణ సేవలో నేను ఇంకా ఫోకస్డ్ గా నిలవాలి అని చెప్పి ఆరాధన చేస్తున్నాం అనుకోండి, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్, అందులో తప్పే లేదు. కానీ శివభక్తి ఎందుకు చేస్తున్నానంటే నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, కృష్ణ దగ్గరికి వెళ్తే కోరికలు లేట్ గా తీరుస్తాడు కృష్ణ, ఎప్పుడు ఇంతే, నేను శివుడి దగ్గరికి వెళ్తే ఈయన అశుతోషుడు అని పిలుస్తారు కదా లార్డ్ శివాని, తొందరగా నా కోరికలు తీరిపోతాయి అని చెప్పి వెళ్ళామనుకోండి, దెన్ కృష్ణ మన ముక్కు పట్టుకుంటారనమాట. అమ్మా నీకు తెలుసుకొని కూడా నువ్వు కోరికలు తొందరగా తీరాలని చెప్పి ఈ మార్గంలోకి వెళ్తావా అని చెప్పి దెన్ అది దట్ ఈస్ నాట్ ఎ వైజ్ థింగ్ అనమాట. ఓకే, సో మనం అనే శివభక్తి అనేది శివుని దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసినా కూడా నేను స్థిరంగా సేవలో నిలవాలి, భగవంతుని గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇప్పుడిప్పుడే నాలో భక్తి చిగురించింది, ఆ భక్తిని నేను చక్కగా కాపాడుకొని దాన్ని పెంచి పోషించుకొని మంచిగా భక్తిలో ఎదగాలి అనే కోరికతో వెళ్ళామనుకోండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకేనా? హరే కృష్ణ మాతాజీ. అదే మాతాజీ ఒకటి ఉంటది మాతాజీ, ఇలా శివుడు భక్తుడు ఒకరు ఉంటారు మాతాజీ, చాలా భక్తుడు మాట అతను. భక్తుడైతే శివుడు ప్రత్యక్షమే ఏం కావాలి కోరిక అంటే, నాకు ఏది మంచిది అయితే మీరే కోరిక నెరవేర్చండి ప్రభు అంటారు. అయితే నేను కృష్ణ భక్తిని ప్రసాదిస్తాను అంటారు. వల్లభాచార్య స్టోరీ ఇట్లానే ఉంటుంది మాతాజీ. సో ఆయన లార్డ్ శివ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, నాకు ఏది మంచిదో అది ఇవ్వండి అంటే ఆయన కృష్ణ సేవని ఇస్తారనమాట, భగవంతుడిని కృష్ణుడి వైపు తీసుకెళ్తారనమాట ఆయన వల్లభాచార్య. ఆయన తర్వాత చాలా గొప్ప డివోటీ అవుతారనమాట. సో ఆయన వచ్చింది లార్డ్ శివాని ఆరాధన చేస్తూ వచ్చినా కూడా ఆయన కృష్ణ భక్తునిగా మారుతారనమాట. సో అది లార్డ్ శివ యొక్క కృప వల్లనే జరిగింది అంటారు. నేను ఒక డివోటీ లైఫ్ అంటే డివోటీ పేరు నాకు కరెక్ట్ గా గుర్తులేదు, ఒకసారి ఆయన దీక్ష కూడా అయిపోయింది అనమాట ఆయనకి. బట్ అనుకోకుండా ఆయన US కి వెళ్ళడంతో ఆయన ఉండే పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, నియమాలు ఏవైతే ఫాలో అవ్వాలో అవి కూడా ఫాలో అవ్వలేని స్థితిలో పడిపోవడం వల్ల ఒకరోజు ఆయనకి ఎంతో బాధ కలిగి శివరాత్రి రోజు శివుడి ముందు కూర్చొని ఆయన ఏడుస్తూ దీనంగా ఆయన బాధని చెప్పుకొని కంటిన్యూస్ గా హరే కృష్ణ మహామంత్రం అనేది చెప్తూ జాగరణ చేస్తూ లార్డ్ శివాని వేడుకుంటే, లార్డ్ శివ ఏం చేశారు తెలుసా ఆయనకి,
డివోటీ సాంగత్యం ఇచ్చేసారనమాట. సో అప్పటిదాకా నియమాలు కూడా ఫాలో అవ్వలేని స్థితిలో ఉన్న ఆయన భక్తుల సాంగత్యంలోకి వచ్చి ప్రసాదం తీసుకొని ప్రతి రోజు కూడా భగవత్ కథ అనేది చర్చ చేస్తూ ఆయన చక్కగా భక్తిలో మళ్ళీ పాత స్థితికి రావడం అనేది జరిగిందనమాట. సో అందుకనే మనం ఫలానది వదిలేయాలి, ఫలానది పట్టుకోవాలి అనేది ఉండకూడదు, కానీ బట్ ఎయిమ్, ఫోకస్, గోల్ అనేది ఫిక్స్ అయిపోవాలన్నమాట. ఎస్, క్లియరా? క్లియర్ మాతాజీ. ఓకే, ఫైన్. నెక్స్ట్ శ్లోకాస్ మనం అనువాదాలు అనేవి చదువుతూ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఎస్, ఎవరు చదువుతారు ఈ అనువాదం? గౌరీశంకర్రావు ప్రభుజీ 4.15 అనువాదం చదువుతారు. హరే కృష్ణ మాతాజీ. ఎన్నది? ఇది 4:15 15 మాతాజీ. అనువాదం ఒక్కటి చదవండి చాలు. ఓకే మాతాజీ. పూర్వకాలములో ముక్త జీవులందరూ నా దివ్య స్వభావము గురించిన ఈ అవగాహనతోనే కర్మలను వనరించారు. అందుకే వారి అడుగుజాడలలో నడుస్తూ నీవు నీ కర్మను నిర్వహించవలసినది. హరే కృష్ణ. 4.14 కూడా ఉంది. సారీ, ఇది చదవండి ప్రభుజీ. 14నా? నన్ను ప్రభావితం చేసే కర్మ ఏదీ లేదు. నేను కర్మ ఫలాలను కోరను. నా గురించిన ఈ సత్యమును అర్థం చేసుకున్నవాడు కూడా కర్మఫలంలో చిక్కుబడడు. సో ఈ 2 శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే, భగవంతుడు నేను ఎటువంటి కర్మ చేత కూడా ప్రభావితంని కాను. సో నేను ఈ 4 వర్ణాలు సృష్టి చేశాను, నేను మీ యొక్క గుణాల ప్రభావం వల్ల మీరు ఈ వర్ణాల్లో వస్తారు అని చెప్పాను. అయినప్పటికీ కూడా నేను ఎటువంటి ఇదిలోనూ ప్రభావితం చెందను, ఏ కర్మతోనూ ప్రభావితం చెందను. నేను ఎట్టి కర్మ ఫలాలను కూడా వాంఛించను. సరే, నేను ఇది చేశాను, నాకు ఈ ఫలానా రిజల్ట్ కావాలి అనే కోరిక ఏమన్నా ఉందా నాకు అంటే అటువంటి కోరిక కూడా నాకు లేదు. సో నా గురించి ఈ విషయం ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు కూడా కర్మ ఫలితాలతో బంధింపబడరు. సో బేసిక్గా ఏం చేస్తారు అంటే, ఎవరికైతే ఈ విషయం తెలుస్తుందో భగవంతుడు ఈ వర్ణాలు అనేవి క్రియేట్ చేశారు అండ్ మనం మన విద్యుక్త ధర్మాలు అనేవి చక్కగా నిర్వర్తిస్తూ మనము ఫలాపేక్ష అనేది లేకుండా బ్రతకడం వల్ల, భగవంతుని గురించి తెలుసుకుంటూ ఇలా బ్రతకడం వల్ల ఏమవుతుంది అంటే మనం కూడా ఈ కర్మబంధనాల్లో చిక్కుకోము అని చెప్తున్నారు అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నారు చెప్పండి? అర్జునకి క్వశ్చన్ అనమాట, యుద్ధం చేయాలా సన్యాసం తీసుకోవాలా, యుద్ధం చేయాలా సన్యాసం తీసుకోవాలా. ఇప్పుడు కృష్ణ ఏం చెప్తున్నారు, నువ్వు నేను క్రియేట్ చేసిందే ఈ వ్యవస్థని కర్మ చేయడానికి, సన్యాసం చేసేసుకొని వెళ్ళిపోండి అంటే ఈ 4 వర్ణాలు ఎందుకు చేస్తాను? ఈ గుణాల ప్రభావం ఉన్న వాళ్ళు ఈ కర్మని చేయండి, ఈ ప్రభావం ఉన్న వాళ్ళు ఈ కర్మని చేయండి, ఇదంతా నేను ఎందుకు క్రియేట్ చేస్తాను? ఇంత క్రియేట్ చేసిన సిస్టమ్ మొత్తం సొసైటీని ఇట్లా ఎందుకు డివైడ్ చేశాను అంటే, వారి యొక్క గుణాలను అనుసరించి వాళ్ళు ఈ విధంగా కర్మలు అనేవి చేసుకుంటూ ముందుకెళ్తే వాళ్ళు శుద్ధులయ్యి పవిత్రీకరణ చెంది వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతారు. అందుకోసం ఈ సిస్టమ్ క్రియేట్ చేశాను. అంతేగాని మీరు ఏం పనులు చేయకండి, మొత్తం సన్యాసం తీసేసుకోండి, అంతా మీరు ఎదుగుతారు అని ఇది ఉంటే అదే మార్గం చూపించేవారు కదా కృష్ణ. ఎవరైతే ప్యూరిఫికేషన్ అనేది రాకుండా సన్యాసం తీసుకుంటారో వారి వల్ల సొసైటీలో డిస్టర్బెన్సే ఉంటుంది. ఒక వ్యక్తికి కోరికలు అనేవి ఉన్నాయనుకోండి, ఆయన గృహస్థాశ్రమాన్ని స్వీకరించి పెళ్లి చేసుకొని ధార్మికంగా జీవనం గడుపుతూ ఒక మంచి వ్యవస్థలో ఉన్నప్పుడు అది ధార్మికంగా ఉంటుంది అండ్ మనం కూడా అది పర్ఫెక్ట్గా నడిపించిన వాళ్ళం అవుతాం. కానీ నేను అన్నీ వదిలేస్తాను కానీ మనసులో మాత్రం కోరికలు ఉన్నాయి అనుభవించాల్సినవి అని అంటే ఎట్లా చేస్తారు? ఆయన దొంగచాటుగా అటువంటి కోరికలు అనేవి తీర్చుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది, సమాజం అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సో మనం కర్మలు అనేవి ఉనరిస్తూనే ప్యూరిఫై అవుతాము. సో నువ్వు కర్మని పక్కన పెట్టడం అనేది ఖచ్చితంగా వైజ్ డెసిషన్ కాదు, అది ఎట్లాంటి విషయంలో కూడా మంచి మార్గం కాదు అర్జున అని చెప్పడానికి కృష్ణ ఇవన్నీ చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ శ్లోక చూద్దాం. Hmm, 16. విజయ కొడాలి మాతాజీ 16 అనువాదం చదువుతారా? చదవండి.
బుద్ధిమంతులు కూడా కర్మ అనగానేమో మరియు అకర్మ అనగానేమో నిర్ణయించుటందు భ్రాంతి నొంది ఉన్నారు. అందుచే కర్మ అనగానేమో ఇప్పుడు నేను వివరింతును. దానిని తెలుసుకొని నీవు అన్ని అశుభముల నుండి విముక్తుడవు అగుదవు. ఎస్. సో బుద్ధిమంతులకి కూడా కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి అనేది తెలియదంట. దాని గురించి తెలియక భ్రాంతి చెందుతూ ఉన్నారు. అంటే పని చేస్తేనే కర్మ, పని చేయకుండా ఉంటే అకర్మనా, లేకపోతే ఏంటి కర్మ ఏంటి, అకర్మ ఏంటి, అసలు ఏం చేయాలి నేను అనే విషయం కూడా బుద్ధిమంతులకి కూడా తెలియక భ్రాంతి చెందుతూ ఉంటారు. అందుకనే కృష్ణ చెప్తున్నారు అసలు కర్మ ఏంటి, అకర్మ ఏంటి, వికర్మ ఏంటి అనే డీటెయిల్స్ అనేవి మనకి ఈ చాప్టర్ లో ఇస్తారనమాట. చూద్దాం నెక్స్ట్ శ్లోకాస్ లో వస్తుంది. సో కర్మగతులను అవగాహన చేసుకొనుట అత్యంత కష్టము. అందుచే కర్మ అనగానేమో, వికర్మ అనగానేమో, అకర్మ అనగానేమో మానవుడు చక్కగా ఎరుగవలను. ఓకే, కర్మాని అర్థం చేసుకోవడం అనేది కూడా చాలా కష్టతరమైన విషయం అంటారనమాట. అందుకే కృష్ణ ఇక్కడ క్లారిటీ ఇస్తున్నారనమాట. అసలు కర్మ ఏంటి, వికర్మ ఏంటి, అకర్మ ఏంటి అనేది చెప్తున్నారు. కర్మయందు అకర్మను మరియు అకర్మయందు కర్మను గాంచువాడు మానవులలో బుద్ధిమంతుడు. అట్టివాడు అన్ని రకముల కర్మల యందు నియుక్తుడైనను ఆధ్యాత్మిక స్థితి ఎందున్నవాడే అగును. సో అసలు ఈ కర్మ, అకర్మ, వికర్మ అంటే ఏంటో చూద్దాం. కర్మ అంటే ఏంటి అంటే మనకి ఏవైతే విద్యుక్త ధర్మాలు ఉంటాయో వాటిని మనం ఆచరిస్తూ, వాటిని మనం ఫాలో అవుతూ మనం పని చేయడం అనమాట. సో ఇది కర్మ. ఇది వేదాలకి అనుగుణంగా చేయడం అనమాట. అయితే మనం వేదాలకి అనుగుణంగా మన విద్యుక్త ధర్మాలు అనేవి చేసుకుంటూ, పుణ్యకర్మాలు అనేవి చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, దానివల్ల మనకి ఏమొస్తుంది అంటే పుణ్యం అనేది వస్తుంది. ఓకే. అండ్ వికర్మ అంటే ఏంటి అంటే వేదాలకి విరుద్ధంగా వెళ్ళిపోయి కర్మ చేయడం అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే మనం వేదాలని ఫాలో అవ్వం కాబట్టి మనం చేసే పని అంతా కూడా అధార్మికంగా ఉంటుంది కాబట్టి దానివల్ల మనకి పాపం అనేది వస్తుంది. ఓకే. కర్మ వల్ల మనకి వేదాల్లో ఏదైతే ఓకే మీకు పలానా మంచి పని చేయడం వల్ల మంచి బెనిఫిట్ వస్తుంది అని చెప్పినప్పుడు మనం ఆ పనులు చేస్తాం కదా, వాటి వల్ల మనకి పుణ్యం అనేది సంపాదించుకుంటాం. కర్మ వేదాలకి అనుగుణంగా చేస్తాము, పుణ్యం అనేది సంపాదిస్తాం. వికర్మ వేదాలకి విరుద్ధంగా చేస్తాము, పాపం అనేది సంపాదించుకుంటాం. ఈ రెండిటికి అతీతంగా మూడవది ఉంది. అదేంటి అంటే అకర్మ. అకర్మ అంటే ఏంటి అంటే కర్మని చేస్తాం కానీ కర్మ యొక్క ప్రతిఫలం అనేది మన పైన ఉండదు. అది అకర్మ. ఇప్పటిదాకా కర్మ చేసినప్పుడు ప్రతిఫలం వచ్చిందా రాలేదా మనకి? కర్మలో మనం ఏమన్నాం, కర్మ చేస్తున్నాం దాని ప్రతిఫలం పుణ్యం మనకు వచ్చింది. వికర్మ చేసినప్పుడు కర్మ చేస్తున్నాం దాని ప్రతిఫలం పాపం మనకు వచ్చింది. ఓకే. కానీ అకర్మలో ఇటు పుణ్యం వచ్చింది, ఇటు పాపం వచ్చింది. కానీ అకర్మ ఏంటి అంటే పని చేస్తున్నప్పటికీ కూడా అటు పుణ్యం రావట్లా, ఇటు పాపం రావట్లా. మన బ్యాలెన్స్ అనేది ఎప్పుడు కూడా ఇట్లా సమంగా ఉంటుంది అనమాట, జీరో. పుణ్యం ఉందనుకోండి ఎక్కడికి వెళ్ళాలి మనం? మళ్ళీ జన్మ తీసుకొని స్వర్గలోకాలకు వెళ్ళి ఆ పుణ్యాన్ని అనుభవించాలి. పాపం వచ్చిందనుకోండి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ జన్మ తీసుకొని నరకలోకాలకు వెళ్ళిపోయి ఆ పాపాన్ని అనుభవించాలి. కానీ మన బ్యాలెన్స్ అనేది ఎప్పుడు కూడా ఏం లేదు, ఏది అనుభవించడానికి ఏం లేదనుకోండి, మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉందా మనకి? లేదు మాతాజీ. బ్యాలెన్స్ లేదు, ఉండదు. జీరో బ్యాలెన్స్. సో మరి మనం జీరో బ్యాలెన్స్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి? మన కోసం కర్మ చేసినప్పుడు మనకి బ్యాలెన్స్ అనేది యాడ్ అవ్వడం కానీ డిడక్ట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. సో మన కోసం కాకుండా భగవంతుని కోసం చేసే పని వల్ల వచ్చే ఫలితం అనేది మన అకౌంట్లో పడదు, ఆయన అకౌంట్లో పడుతుంది. ఓకే. సో మన కోసం మనం పని చేస్తున్నాం అనుకోండి, దానివల్ల ప్రతిఫలం అనేది మన అకౌంట్లో పడుతుంది, పుణ్యం కానీ పాపం కానీ. భగవంతుని కోసం పని చేస్తాం అనుకోండి, మరి నేను చేస్తుంది భగవంతుని కోసం కదా. సో భగవంతుని కోసం చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రతిఫలం అనేది నా అకౌంట్ లో పడుతుందా, భగవంతుని అకౌంట్ లో పడుతుందా? భగవంతుని అకౌంట్ లో పడుతుంది. భగవంతుని అకౌంట్ లో పడుతుంది అనమాట. సో అందుకని మన బ్యాలెన్స్ ఎప్పుడు ఎలా ఉంటుంది? జీరో ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడు కూడా భగవంతుని కోసం కార్యం అనేది చేస్తూ ఉన్నాం అనుకోండి, అది అకర్మ అయిపోతుంది అనమాట. సో అందుకని కర్మ చేసేవానికి అకర్మ చేసేవానికి డిఫరెన్స్ మనం గమనించలేము. డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే చేతనలో ఉంటుంది అనమాట. కర్మ చేసేవాని చేతన ఎలా ఉంటుంది అంటే స్వలాభం కోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అకర్మ చేసేవాని చేతన ఎలా ఉంటుంది అంటే
ఇది నేను పాపం. కృష్ణ కోసం చేస్తున్నాను ఈ కర్మ ఓకే, అనేది. సో కృష్ణుని ప్రీత్యార్థమై చేస్తున్నాను, భగవంతుని సంతోషం కోసం చేస్తున్నాను, భగవంతుని ఇంద్రియ ప్రీతి కోసం చేస్తున్నా. ఇంతకుముందు నా ఇంద్రియ ప్రీతి కోసం చేసుకున్నా, దాని బ్యాలెన్స్ అనేది నా దాంట్లో పడింది, క్రెడిట్ కానీ లేకపోతే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అది నా అకౌంట్లో పడింది. కానీ నేను భగవంతుని ప్రీత్యార్థం చేస్తున్నా, భగవంతుని యొక్క ఇంద్రియాలు సంతృప్తి పరచడానికి చేస్తున్నాను కాబట్టి నా అకౌంట్లో ఎటువంటి మార్పు లేకుండా భగవంతుని ఖాతాలోకి వెళ్ళిపోతుంది అనమాట దాని యొక్క ప్రతిఫలం అనేది. సో దీన్ని అకర్మ అని అంటారు. చాలా మందికి వచ్చే అపోహ ఏంటి అంటే అకర్మ అంటే పని చెయ్యకపోవడం అకర్మ అనుకుంటారు. ఓకే, అకర్మ అంటే ఇప్పుడు కర్మ చేస్తే ప్రతిఫలం వస్తుంది, వికర్మ చేస్తే మనకి పాపం అనేది వస్తుంది. అసలు కర్మే చేయలేదు అనుకోండి, నాకు ఎటువంటి రిజల్ట్స్ రావు కదా అని అనుకుంటారు. కర్మ చెయ్యకుండా ఉండే స్థితి మనది కానే కాదనమాట. ఒకవేళ ఇంద్రియాలతో కర్మ చేయలేకపోయినా మన యొక్క సూక్ష్మమైన ఇంద్రియాలతో కర్మని చేస్తూ ఉంటాం. అంటే బాహ్యేంద్రియాలతో కర్మని చేయలేకపోవచ్చు మనం. నేను కర్మ చేయను, నా ప్రతిఫలం వద్దు, నా బ్యాలెన్స్ ఎప్పుడు కూడా 0 పెట్టేసుకుంటాను అని కొన్ని ప్రయత్నం చేసినా, బాహ్యంగా ఇంద్రియాలతో పని ఆపినా కూడా లోపల ఉన్న సూక్ష్మమైన ఇంద్రియాలతో పని నడుస్తూ ఉంటుంది. ఏదో రోజు ఏమైతుంది అంటే ఆ సూక్ష్మమైన ఇంద్రియాల ప్రభావం వల్ల బాహ్య ఇంద్రియాలతో కూడా పని చేయడం, అంటే మనం ఏదైతే లోపల చింతన చేస్తున్నామో అది మనము యాక్షన్ లో పెట్టేసే ప్రమాదం అనేది ఉంటుంది అనమాట. అందుకనే అకర్మ అంటే పని వదిలేయడం కాదు. అకర్మ అంటే ఏ విధంగా కర్మ చేస్తే ప్రతిఫలం అనేది రాకుండా కర్మ చేయగలమో దాన్ని అకర్మ అని అంటారు అనమాట. భగవంతుని ప్రీత్యార్థం చేయడం. ఎస్, భగవంతుని ప్రీత్యార్థం, భగవంతుని కోసంగా రిజల్ట్స్ మనం ఆఫర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దాని యొక్క ప్రభావం అనేది మన పైన పడదు. అది అకర్మ అనమాట. ఓకే, సో ఈ విషయం అందరికీ తెలియదు అనమాట. అందుకే ఇక్కడ నెక్స్ట్ శ్లోకాలు ఏమంటారంటే చూపిస్తాను. ఇది మనం ఆధ్యాత్మికంగా అయితేనే అవుతుంది మాతాజీ. మామూలుగా అయితే రోజు మామూలు దీపం పెట్టుకున్నంత వరకే. ఏదో నైవేద్యం పెట్టాము దేవుడికి, పావు గంట చేతనలో డిఫరెన్స్ రావాలి మాతాజీ. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు దీన్ని ఏమంటారు, కృష్ణ చైతన్య మార్గం అంటారు, కృష్ణ కాన్షియస్నెస్ అంటారు అన్నమాట. అంటే మన చేతనలో మార్పు రావాలి. ఇది నా కోసం కాదు నేను చేస్తుంది, ఇది భగవంతుని కోసం. సో ఆ చేతనలో ఎప్పుడైతే మార్పు వస్తుందో మనము ఈ భవబంధనాల నుండి బయటకు వచ్చేస్తాం. అంతే. చైతన్య అంటే చేతన అన్న మీనింగ్ ఇప్పుడు బాగా అండర్స్టాండ్ అయింది మాతాజీ. కాన్షియస్నెస్, మన కాన్షియస్నెస్ అంతా కూడా కృష్ణతో నింపాలన్నమాట. సో మనం ఏ పని చేస్తున్నా, మనం ఫ్యామిలీ డ్యూటీస్ చేస్తున్నా కూడా కృష్ణ నువ్వు నాకు ఈ ఫ్యామిలీని ఇచ్చావు, నేను ఈ ఫ్యామిలీని చక్కగా చూస్తుంటే నీకు ఆనందం కలుగుతుంది, నీ ఆనందం కోసం నేను ఈ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటాను. సో ఏమైపోయింది, ఇక్కడ ఒక కర్మి కూడా ఫ్యామిలీని చూసుకుంటున్నాడు, బయటికి వెళ్తున్నాడు, సంపాదిస్తున్నాడు, ధనం తెస్తున్నాడు, ఫ్యామిలీని చూసుకుంటున్నాడు, వీకెండ్ వస్తే సన్స్ గ్రాటిఫికేషన్ చేస్తున్నాడు, బయటకు వెళ్ళి సినిమాలనో మాల్స్ అనో సో ఎంజాయ్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ భక్తుడు కూడా ఆయన బయటికి వెళ్తున్నాడు, ధనం సంపాదిస్తున్నాడు, ధనాన్ని తీసుకొచ్చి ఫ్యామిలీని పోషణ చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, నేను నా ఎంజాయ్మెంట్ కోసం కాదు, వీకెండ్ వచ్చిందా మేమందరం కూర్చొని కీర్తన చేస్తాం, మేమందరం ఏదన్నా టెంపుల్కి వెళ్ళి సేవ చేస్తాం. సో ఏమవుతుంది డిఫరెన్స్, చేతన అనేది మారిపోతుంది అనమాట. మా కోసంగా మేమేం చేసుకోము, నీ ఆనందం కోసం ఇది చేస్తున్నాము. సో ఇక్కడ చేసే ప్రతిదీ కూడా అకర్మ అయిపోతుంది, ఇక్కడ చేసే ప్రతిదీ కూడా కర్మ బంధనాల్లో చిక్కుతుంది. అదే డిఫరెన్స్ అంతే. కృష్ణ చైతన్యానికి నార్మల్ గా మనం బ్రతికేదానికి డిఫరెన్స్ అనేది ఆ చేతనలో మార్పు తీసుకురావాలంటే. అందుకని కృష్ణ చైతన్యంలోకి వచ్చాక మనం ఫ్యామిలీని వదిలేయాలి, దాన్ని వదిలేయాలి, దీన్ని వదిలేయాలి అని ఏం లేదు, ఒక్కటే వదలాలి. ఏంటి తెలుసా, ఇంద్రియ ప్రీతిని వదలాలి అంతే. అదొక్కటి వదిలేసి భగవంతుని సేవ అనేది చేసుకోగలిగితే మనం ఎక్కడున్నామో అక్కడే భక్తి చేయొచ్చు అనమాట. లేదు నువ్వు ఫ్యామిలీ లైఫ్ లో ఉండకూడదు, కేవలం బ్రహ్మచారిగా ఉంటేనే భక్తి చేయగలవు, లేదు సన్యాసిగా ఉంటేనే భక్తి చేయగలవు. నో, చాలా మంది డివోటీస్ 95 to 99% డివోటీస్ అందరూ కూడా ఇస్కాన్ లో ఉన్న వాళ్ళు గృహస్థులే. ఏం వదిలేసారు చెప్పండి, ఏం వదల్లా. కాకపోతే నేను, నాది, నా ఆనందం, నా స్వలాభం అనే భావనని వదిలేసి కృష్ణని జోడించారు వారి జీవితంలో. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా భవబంధనాల్లో చిక్కుకోకుండా ఏమంటారంటే పద్మపత్రం ఇవాంబస అంటారనమాట. ఒక తామరాకు యొక్క లీఫ్ అనేది మనకి మురికి నీటిలో ఉన్నప్పటికీ కూడా ఆ మురికి అనేది ఆ తామరాకుకి అంటదు.
సో మనం ఒకసారి ఆకుని తీసి ఇట్లా విదిలించామనుకోండి, దానిపైన ఉన్న నీటి చుక్కలన్నీ కూడా అట్లా కిందకి వెళ్ళిపోతాయి అనమాట. సో భక్తుడు కూడా అంతే అన్నమాట. ఈ భవబంధనాల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ కూడా ఆయన ఏది అంటని స్థితిలో ఉంటారన్నమాట. భక్తి మనల్ని అలా నిలబెడుతుంది. ఈ కృష్ణ చైతన్యంలో మనం ఉన్నప్పుడు, కృష్ణ చైతన్యంలో మనం ఉన్నప్పుడు మనం ఈ భవబంధనాల్లోనే ఉంటున్నాము, భౌతిక ప్రపంచంలో ఉంటున్నప్పటికీ కూడా భవబంధనాలు చిక్కుకోకుండా, వాటిలో మునిగిపోకుండా ఎలా ఉండాలి అనేది మనకి కృష్ణ చైతన్యం నేర్పిస్తుంది అనమాట. సో అందరికీ ఈ విషయం తెలియదు. యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్, ఇన్యాక్షన్ ఇన్ యాక్షన్ అంటే కర్మ చేస్తూ దాని ప్రతిఫలం రాకుండా ఎలా బ్రతకాలి అంటే భక్తిని మన జీవితంలో తీసుకొచ్చినప్పుడు అది జరుగుతుంది. అండ్ అకర్మ చేస్తూ కూడా ప్రతిఫలం వచ్చే వాళ్ళు ఉంటారు. అకర్మ అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అంటే కర్మనే త్యజించేసేసారు, అసలు నేను ఏం కర్మ చేయను రిజల్ట్స్ రాకుండా అని అనుకునే వ్యక్తి కూడా ఏమన్నాను, బాహ్యేంద్రియాలతో పని చేయకపోయినా లోపల మనకి ఆ ప్యూరిఫికేషన్ లేక మన మనస్సు ఇంద్రియ ప్రీతి వైపు పరిగెడుతూ వాటిపైన చింతన చేస్తూ వాటితో రమిస్తూ ఏదో ఒక రోజు మనము తప్పు చేసేసి మనం ఇంకా పతనం అయిపోయే స్థితికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఏది వదలకుండా భగవంతుని జీవితంలో జోడించడం మొదలు పెడితే మనం ఉత్తమమైన మార్గంలో ఉన్నట్లు అన్నమాట. ఓకేనా? ఓకే. మాతాజీ, భవబంధనాల్లో ఉంటూ గృహస్థ ధర్మంలో ఉంటూ భవబంధనాల్లో చిక్కుకొని ఉండి కృష్ణ చైతన్యంలో మనం ఎంతవరకు ముందుకెళ్ళగలం మాతాజీ? కృష్ణుడు సేవ ఎప్పుడు చేయగలం మాతాజీ? ఉదాహరణకి నేను ఈ రోజు మాల చేయాలనుకున్నాను, భవబంధాల్లో చిక్కుకొని 16 మాలలు చేయలేకపోతున్నాను. ఒక సేవ చేయాలనుకుంటున్నాను, సేవ చేయలేకపోతున్నాను. భవబంధాల్లో దానికి ఒక లిమిట్ అంటూ ఏమి లేదా మాతాజీ? మీరు ఎప్పటి నుంచి క్లాసెస్ వింటున్నారు ప్రభుజీ? ఒక 8 మంత్స్ నుంచి వింటున్నాను మాతాజీ. 8 మంత్స్ నుంచి అంటే ఇప్పటిదాకా ఏమీ తెలియని మీరు 8 నెలల నుండి భగవద్గీత వింటున్నారంటే భవబంధనాల్లో ఉన్నా కూడా భగవంతుని గురించి తెలుసుకోగలిగే మార్గం మీకు ఎలా దొరికింది ఇప్పుడు చెప్పండి? 8 మంత్స్ నుంచి వినగలుగుతున్నారు కదా, మరి 16 మాలలు ఇవాళ మీరు చేయలేకపోతున్నారు, 1-2 మాలలు చేయలేకపోతున్నారా? ఒకప్పటి అసలు భగవన్ నామమే మనం తీసుకొని మీరు 8 మంత్స్ గా ఈ సాంగత్యంలోకి వచ్చి ఇవాళ మీరు ఏదైతే 1-2 మాలలు చేస్తూ భగవంతుని కథ వినగలుగుతున్నారంటే భవబంధనాల్లో ఉన్నా కూడా వినగలిగే సౌలభ్యాన్ని భగవంతుడు పెట్టారనమాట. కాకపోతే మనము ఎంత సుముఖత చూపిస్తున్నాము. మీరు ఇవాళ ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చి కూర్చున్నారు కాబట్టి మీకు భగవంతుడు ఆ కృపనిస్తారు. మీరు ఎట్లా వాటి నుండి బయటకు వచ్చి మీరు ఎట్లా సాధన వైపు ముందుకెళ్ళాలి అనే మార్గం అనేది భగవంతుడు మీకు చూపిస్తారు. అది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే మన ఇంట్రెస్ట్, మన యొక్క ఫ్రీ విల్, మనకి స్వేచ్ఛాశక్తి ఉంటుంది కదా. ఇప్పుడు మీరు భవబంధనాల్లో చిక్కుకుపోయి మీ ఫ్యామిలీ అందరితో కలిసి నెట్ఫ్లిక్స్ పెట్టుకొని ఒక మూవీ ఆన్ చేసుకొని కూర్చొని ఉండొచ్చు కదా, కానీ ఎందుకు చేయలేదు ఆ విషయం మీరు? సో భవబంధనాల్లో చిక్కుకోకుండా కూడా ఉండగలిగే ప్రభావం అనేది మన యొక్క స్వేచ్ఛాశక్తి పైన ఉంటుందన్నమాట. మీరు మీ స్వేచ్ఛాశక్తిని వినియోగం చేసి ఇప్పుడు నేను క్లాసే జాయిన్ అవుతా, క్లాసే వింటా, ఒక 1 అవర్ నేను క్లాస్ వింటా అని చెప్పి మీరు ప్రయత్నం చేశారు చూసారా, దానివల్ల కృప వస్తుంది ప్రభుజీ. ఆ కృప వల్ల ఏమవుతుంది అంటే మెల్లమెల్లగా వీటి నుండి ఎలా మనం అంటే బాధ్యతల్ని పక్కన పెట్టం, బాధ్యతల్ని చేస్తూ కూడా మనం ఎలా భగవంతుని చింతన అనేది చేయగలం అనే తెలివి బుద్ధి అనేది భగవంతుడు మనకి ఇస్తారనమాట. ఇది ఓవర్ నైట్ గా లేకపోతే ఫాస్ట్ గా జరిగిపోతుంది అని చెప్పను కానీ బట్ డెఫినెట్ గా మనకి ఛాన్స్ వచ్చింది అనుకోండి, క్లాస్ వినాలా ఎంజాయ్ చేయాలా అని వచ్చిన ప్రతిసారి కూడా లేదు నేను కృష్ణుడి కోసం కొంచెం టైం ఇస్తాను, లేదు నేను ఏదైనా న్యూస్ పేపర్ చదవాలా, భగవద్గీతలో ఒక శ్లోక చదవాలా అని మనకి ఛాన్స్ వచ్చినప్పుడు కూడా భగవద్గీతలో ఒక శ్లోక చదువుదాం. రోజు న్యూస్ పేపర్ చాలాసేపు చదువుతున్నాను కదా, ఒక్క శ్లోక చదువుదాం. లేదు నేను గాసిప్ చేయాలా, హరినామం చేయాలా అని ఛాన్స్ వచ్చినప్పుడు లేదు భగవన్ నామం చెప్దాం అని మనం ఎప్పటికప్పుడు ఛాన్సెస్ వస్తున్నప్పుడు లైఫ్ లో మనం భగవంతుని వైపు మార్గం తీసుకుంటూ ఉంటున్నామంటే ఆటోమేటిక్ గా భవబంధనాల నుండి బయటకు వచ్చేస్తున్నట్లే ప్రపంచం. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ చాయిసెస్ అన్నమాట. ప్రతి క్షణం మనం ఎటువంటి చాయిసెస్ తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం బయటకు వస్తున్నామా కూరుకుపోతున్నామా అనే దాన్ని అది ఆధారపడి ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి కొన్ని అవాయిడ్ చేయలేం. ఇప్పుడు సడన్ గా మీ ఇంటికి రిలేటివ్స్ వచ్చారు, మీరు క్లాస్ వినాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ రిలేటివ్స్ వచ్చారనుకోండి
తప్పదు, అవునులే. మనం వాళ్ళతో ఉండాల్సి వస్తుంది, వాళ్ళు రాక రాక వచ్చినప్పుడు మనం ఉండాల్సి వస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్ లో భగవంతునికి మీరు ప్రణమిల్లుతున్నారా? కృష్ణ, నేను ప్రయత్నం చేశాను విందామని చెప్పి, కానీ అనుకోకుండా ఇవాళ రిలేటివ్స్ రావడం వల్ల నేను వినలేకపోయాను, నాకు మళ్ళీ వినే అవకాశం ఇవ్వు అని చెప్పి మనం వినయంగా వెళ్ళి భగవంతునికి నేను చెయ్యలేకపోయాను అని అగ్రీ చేస్తూ వెళ్ళినా కూడా భవబంధనాల్లో చిక్కుకున్నట్టు కాదనమాట. ఎందుకంటే చెయ్యలేకపోయాను అనే బాధని కూడా వ్యక్తం చేశాం కదా భగవంతుని దగ్గరికి వెళ్ళి, దాని వల్ల కూడా మనం గెలిచినట్లు. సో ప్రతి క్షణం మనం తీసుకునే చాయిసెస్ అనేవి మనల్ని భవబంధనాల నుండి బయటికి తీసుకొచ్చేలాగా ఉన్నాయా, లోపలికి తీసుకువెళ్ళిపోయేలాగా ఉన్నాయా అనేది మనం తీసుకునే నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది ప్రభుజీ. అది మాతాజీ బాగా చెప్పారు. అలా అలా వస్తూ ఉంటే మనమే టైంకి ఇస్తూ ఉంటాం ప్రభుజీ, బయట అవాయిడ్ చేసేస్తూ ఉంటాం, ఆటోమేటిక్ గా భగవంతుడు మనమే టైం అలా ఇదవుతుంటాము. కానీ బాధ్యతల్ని మాత్రం పక్కన పెట్టద్దు, అది మాత్రం భగవంతునికి నచ్చని పని. సో నేను భక్తి చేస్తున్నాను కదా అని బాధ్యతల్ని పట్టించుకోకుండా చేయడం అనేది ఎప్పుడు కూడా భక్తి తీసుకోవాలి అని వేరే వాళ్ళకి మనం ఎప్పుడు ప్రోత్సహించగలం చెప్పండి? మన జీవితంలో మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ భక్తి తీసుకుంటే ఒక వ్యక్తి ఇన్ని చేయగలడా అని మనం చూపించగలిగామనుకోండి, అప్పుడు వేరే వాళ్ళకి మనం చెప్పకుండానే ప్రీచింగ్ జరిగిపోతుంది. ప్రీచింగ్ జరిగిపోతుంది అనమాట. సో వీళ్ళు ఎప్పుడు ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నారు, వీళ్ళు ఎప్పుడు ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నారు, అండ్ వీళ్ళు బాధ్యతలన్నీ కూడా చేస్తున్నారే చక్కగా, పోనీ భగవంతుడిని పట్టుకున్నారని చెప్పి ఏమన్నా ఫ్యామిలీని వదిలేసారా, ఇంటిని వదిలేసారా అంటే లేదు, అన్ని చక్కగా చేసుకుంటూ కూడా ఎలా చేయగలుగుతున్నారు వీళ్ళు, నాకేమో ఈ ఒక్క పని చేయడానికే కష్టంగా ఉంది అని చెప్పి వాళ్ళకి మనం డౌట్ వచ్చేలాగా, ఏముంది వీళ్ళ దగ్గర సీక్రెట్ అని చెప్పి మనం డౌట్ వచ్చేలాగా మన జీవితాన్ని మలుచుకోగలిగాం అనుకోండి, పర్ఫెక్ట్ అనమాట అది. సో వీటన్నిటికీ టైం పడుతుంది, ఇది సడన్ గా జరగదు, వీటన్నిటికీ కొంచెం ఉదాహరణకి ఈ రోజు మాల చేయలేకపోయిననే మనసు చాలా బాధగా ఉంది మాతాజీ. రేపు ఇంకో రకంగా ఇంకేదైనా ఈ భావబంధాల వల్ల ఇంకేదైనా వచ్చి ఇంకేదైనా చేయలేకపోతానేమో అని భయం. ఒకవేళ చేయలేనప్పుడు భగవంతుని ప్రార్థన చేయడం ప్రభుజీ, నేను ఇవాళ చేయలేకపోయాను, కానీ ప్రార్థనతో పాటు మనము సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ కూడా చేసుకోవాలి. నిజంగా రోజంతా నాకు బిజీ అయి చెయ్యలేదా, లేదా బిజీ లేకపోయినా కూడా నాకు నేనే బిజీగా పెట్టేసుకొని, ఎస్పెషల్లీ మొబైల్ దగ్గర కానీ మాటల దగ్గర కానీ ఎక్కడైనా కానీ నాకు నేనే ఎక్కువగా టైం వేస్ట్ చేసుకొని మాల చేయలేకపోయానా అని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ దీని వల్ల జరిగింది అనుకోండి, అది కూడా ఒప్పుకోవాలి భగవంతుని దగ్గర, కృష్ణ సమూహం ఇవాళ తెలియకుండా నా టైం అనేది ఇట్లా నేను వేస్ట్ చేసుకున్నాను, నేను మళ్ళీ ఇట్లా మాయలో చిక్కుకోకుండా నేను నీ మాల చేసేలాంటి కృపని నాకు ఇవ్వు, నాకు నీ మాల చేసుకోవాలని ఉంది, నాకు నీ నామజపం చేయాలని ఉంది అని చెప్పి మనం దాన్ని కూడా ఒప్పుకోవాలన్నమాట. సో ఏం చేయాలి, నెక్స్ట్ డే నుండి మనం చాలా విజిలెంట్ గా ప్రతి క్షణం కూడా మనం ఆలోచించాలి, నిజంగా అవసరమా, దీనిపైన ఇంత డిస్కషన్ అవసరమా అని చెప్పి ఆలోచిస్తూ టైంని సేవ్ చేసుకుంటూ దాన్ని భగవంతుని నామజపం చేయడానికి సేవ్ చేసుకుంటున్నాం అనుకోండి, భగవంతునికి ముందు రోజు మనం క్షమాపణ చెప్పాం కదా, దానికి మనం ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం చూసారా, అది సింక్ లో ఉంటది అనమాట. నిన్న క్షమాపణ చెప్పి మళ్ళీ మనం ప్రతిరోజు కూడా కూర్చొని మనం ముచ్చట పెట్టేస్తున్నాం అనుకోండి, భగవంతుడు అనుకుంటారు నువ్వు వచ్చి క్షమాపణ అయితే చెప్తున్నావు కానీ నిజంగా నీలో చేయాలని సిన్సియారిటీ లేదు అని అనుకుంటారు. కానీ మనం సిన్సియర్ గా ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, లేదు మనం ఎక్కడైతే తగ్గించుకోవాలో టైం, ఎక్కడైతే మిగుల్చుకోవాలో సేవ్ చేసుకోవాలో అట్లా ప్రయత్నం చేస్తూ భగవంతుని నామజపం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆ రోజు ఒక్క మాలనే జపం చేసినా కూడా భగవంతుడు ప్రీతి చెందుతారనమాట. నువ్వు ప్రయత్నం చేసావు కదా, నువ్వు ఏదైతే నిన్న తప్పు చేసావో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇవాళ నీ శాయశక్తిలో ప్రయత్నం చేశావు, ఐఎమ్ హ్యాపీ విత్ యూ. సో కృష్ణ మనకి ఆ కృపనిస్తారనమాట ఆ రోజు. కృష్ణకి మనం ఏం చెప్పక్కర్లేదు ప్రభు, మనం చేసే ప్రతి కూడా ఆయన ఇక్కడే హృదయంలో ఉండి చూస్తూ ఉంటారు. సో మనము నిజంగా సిన్సియర్ గా ఉండి చేయలేకపోయినా భగవంతునికి తెలుస్తుంది, లేదు మనము బయటికి చెప్తూ లోపల మాత్రం ఎంజాయ్ చేయాలి అనే ప్రొపెన్సిటీ ఉన్నా కూడా భగవంతునికి తెలిసిపోతూ ఉంటుంది అనమాట, ప్రతిదీ ఆయనకి తెలుస్తూ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా భగవంతుడు మనకి బుద్ధిని శక్తిని కూడా ఇస్తారనమాట, ఎలా డీల్ చేయాలి రోజుని అనేది తెలుపుతూ ఉంటారు మనకి. ఓకేనా ప్రభుజీ? మాతాజీ, ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా కోరికలు కోరుకోవాలా, లేకపోతే మనకేం కావాలో దేవుడికి తెలుసు కదా, మనం ఎందుకు కోరుకోవాలి అసలు దేవుణ్ణి? ఇది కూడా రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు ప్రభుజీ. నాకు కోరితే మనసు సాంత్వనగా ఉంటుంది, నేను కృష్ణకి చెప్పేశాను ఇంకా కృష్ణ ఇష్టం, కృష్ణ చూసుకుంటారు అనుకునే మైండ్ సెట్ లో మనం ఉంటే
వెళ్ళి కోరిక కోరుకొని ఆ భారాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టేసి మనం మన పనులు చక్కగా చేసుకోవడం అనేది ఉత్తమమైన పని. లేదు, నేను కోరిక అడగకున్నా కూడా నేను వాటి వల్ల నేను డిస్టర్బ్ అవ్వను, కృష్ణకు అంతా తెలుసు కదా, ఆయన చూసుకుంటారు అనే మెచ్యూరిటీ మనకి ఉండి కోరిక అడగకపోయినా కూడా కృష్ణ చూసుకుంటారనమాట. బోత్ ఆర్ కరెక్ట్. బోత్ ఆర్ కరెక్ట్. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. చాలా మంది ఏమంటారంటే కోరికతో భగవంతుని దగ్గరికి వెళ్ళొద్దు అంటారు. కానీ కొంతమందికి ఏంటి అంటే ఆ కోరిక అనేది భగవంతుని దగ్గర మనం విన్నవించేసుకున్నాం అనుకోండి, ఇంకా ఆయన ఇష్టం, నా అడగండి భారాన్ని నేను అమ్మైనా పెట్టదు. వదిలేశాను. అది అమ్మ దగ్గరే ప్రభుజీ, కృష్ణ దగ్గర కాదు. కృష్ణ కోటాను కోట్ల తల్లులు అనమాట. అడిగినా అడగకపోయినా, ఏ ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా భగవంతుడు లేడన్న వాడికి కూడా అన్నం పెట్టేవాడు కృష్ణుడు అనమాట. మోర్ దెన్ అమ్మా. యా, నువ్వు లేవు నువ్వు లేవు నువ్వు అసలు ఎక్కడున్నావు అని చెప్పి భగవంతుడే నిందిస్తున్న వాడికి కూడా కడుపు నింపేది కృష్ణనే అనమాట. సో అది మనం భౌతికంగా చెప్పే సూత్రాలు కంపేర్ చేయలేము. అంతే మాతాజీ, కరెక్ట్ చెప్పారు మాతాజీ. అంటే భగవంతుని నమ్మకపోయినా సరే భగవంతుని తిండి పట్టడం మాత్రం మానరు కదా. మానరు కదా, మన అవసరాలన్నీ ఆయనే కదా తీరుస్తున్నారు. అంతే కదా, ఏ అవసరం కావాలన్నా తీరుస్తారు. బాగా చెప్పారు. సో అది ప్రభు, మన మనస్సు ఎట్లా చేస్తే మనసు కుదుట పడుతుంది, తేలిక పడుతుంది అనే దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు ప్రభు. నాకు చెప్పేస్తే హాయిగా ఉంటుంది, కృష్ణ దగ్గర నా మనసులో ఉన్న బాధ అంతా కక్కేసి, కృష్ణ నాకు నీ దగ్గర ఇలా చెప్పుకుంటే నాకు సాంత్వనగా ఉంది అని చెప్పి వెళ్ళిపోయిన పాదాల దగ్గర పడిపోయి బాధపడుతూ మనం చెప్పేశాక హాయిగా ఉంది, నా మనసు తేలిక పడింది అనుకుంటారా, ఆ మార్గాన్ని తీసుకోండి. నాకు ఎట్లా బాధ ఉన్నా, ఏ కోరికున్నా, ఏమున్నా గానీ కృష్ణకు తెలుసు, కృష్ణ చూసుకుంటారు అనేంత నిశ్చలత మీ దగ్గర ఉండి మీరు దానికి స్థిరంగా నిలబడగలిగే స్థితి మీ దగ్గర ఉందా, అలా కూడా ఉండండి. ఎలా ఉన్నా కానీ కృష్ణ విల్ టేక్ కేర్. ఎస్ ప్రభు. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మాతాజీ, చెప్పండి. ఇందాక వైశ్యులకి ఏ గుణము ఎక్కువ ఉంటుంది అంటున్నారు మాతాజీ? వైశ్యులు రజోగుణం ఎక్కువ ఉంటుంది, తమో గుణం పాళ్ళు తక్కువ ఉంటాయి. తమో గుణం, సత్వం అసలు ఉండదు. జనరల్ గా ఇది మనకి చెప్తారు, అంటే మిక్స్ కొంచెం ఉండొచ్చు, బట్ ఇవి ఎక్కువ ఉంటాయి మాతాజీ. కొంచెం కొంచెం ఉండొచ్చు ట్రేసెస్, వేరే గుణాలు కూడా ఉంటాయి, కానీ మనకి ప్రాముఖ్యంగా రజోగుణం ఎక్కువ ఉంటుంది. దాని నెక్స్ట్ ప్రామినెంట్ గుణం తమో గుణం ఎక్కువ ఉంటుంది అనమాట వారికి. తమో గుణం ఎక్కువ, రజోగుణం కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు వైశ్యుల కింద వస్తారు. రజోగుణం ఎక్కువ, తమో గుణం తక్కువ ఉన్న వాళ్ళు వైశ్యులు. తమో గుణం ఎక్కువ, రజోగుణం తక్కువ ఉన్న వాళ్ళు శూద్రులుగా పరిగణింపబడతారు. తమో గుణం ఎక్కువ ఉన్న వాళ్ళు శూద్రులు. కానీ వాళ్ళ పాదాల దగ్గర శూద్రులు ఉంటారు. కృష్ణ పాదాల దగ్గర, కృష్ణ పాదాల దగ్గర అది భగవంతుని యొక్క విశ్వరూపంలో అలా పోల్చడం అనేది జరిగింది అనమాట. జరిగింది, అదే పోల్చడం జరిగింది. మాతాజీ, ఈ నేచర్ మనకి అంటే అంతా భగవంతుని డిజైన్, ఈ ప్రపంచం కానీ ఇదంతా అసలు ఈ సృష్టి కానీ అంతా దేవాది దేవుని యొక్క ఆయన డిజైన్ ప్రకారమే సృష్టింపబడింది కదా. ఈ మనలో ఇప్పుడు కొంతమందిలో రజోగుణం ఎక్కువ, తమో గుణం ఎక్కువ, ఇది యాక్చువల్ గా ప్రకృతిలో ఉన్నవే ఈ 3 గుణాలు. మనకి ఎందువల్ల మన కర్మల వల్ల ఈ రజోగుణాలు ఎక్కువ తక్కువ అనేది ఏర్పడుతుంది అంటారా, లేకపోతే భగవంతుడి యొక్క డిజైన్ ఏనా ఇది కూడా? నాకు ఎప్పుడు అది మాతాజీ, మనం గుణ ప్రభావంలో దేనికి ఎందుకు ఇట్లా ఎందుకు ఒక్కొక్క దానికి ఎక్కువ ఇదవుతామనా, అది మన సంస్కారాలను బట్టి కూడా ఉంటుంది మాతాజీ. ఇది మనకి 14th చాప్టర్ వచ్చినప్పుడు ఇంకా డెప్త్ గా ఉంటది. నేను మీకు క్లారిటీ అనేది కావాలంటే నెక్స్ట్ క్లాస్ లో ఇంకా డీటెయిల్డ్ గా నేను మీకు ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎందుకు ఒక్కొక్కరి పైన ఒక్కొక్క గుణ ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది అనేది మీకు నెక్స్ట్ క్లాస్ లో కొంచెం ఇంకా డీటెయిల్ గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సరే మాత. అంటే ఇది ఇంకొకటంటే మన ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇది ఈ నేచర్స్ వల్లనే మనము బ్రాహ్మలు వైశ్యులు ఇట్లా మనం అనుకుంటాము. అయితే ప్రజెంట్ అట్లా నడవట్లేదు అనుకోండి, కానీ అర్జునుడు కూడా మనము ఆయన అందరినీ చంపేస్తే మగవాళ్ళంతా యుద్ధంలో చనిపోతారు, ఆడవాళ్ళు వర్ణ సంకరం అయిపోతుంది అని అన్నారు కదా. ఈ వర్ణ సంకరం అంటే యాక్చువల్ గా బ్రాహ్మణులు ఇలా ఒకరితో అవడమేనా అండి? అలా 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 జరుగుతుందనేనా ఆయన వర్ణ సంకరము అంటే? వర్ణ సంకర అంటే ఇంట్లో ఉన్న పెద్దవారందరూ కూడా మరణించడం వల్ల
ఇంట్లో మనకి ధర్మాచరణ అనేది తగ్గిపోయి మిక్సింగ్ అనేది జరుగుతుంది. సో దానివల్ల ఇప్పుడు జనరల్గా ఇంట్లో కొన్ని రిచువల్స్ అనేవి ఎందుకు పెడతారు అంటే టు కీప్ ఎవ్రీవన్ బిజీ. మనకి అటు ఇటు మన మనస్సు చంచలం అవ్వకుండా మనం ఎప్పుడు కూడా మార్గాలు ఏవైతే ఉంటాయో ధార్మికంగా బ్రతకడానికి అవి అనుసరిస్తూ ఉండాలన్నమాట. లేదంటే ఏమవుతుంది అంటే మన మనస్సు ఎటు చెప్తూ ఉంటే అటు వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో ఇంద్రియాలు పలాంది చెప్తే పలానవి పరిగెడుతూ ఉంటాం. కాబట్టి ఏమవుతుంది అంటే అప్పుడు సొసైటీలో డిస్టర్బెన్సెస్ వచ్చేసి మిక్సింగ్ అనేది జరిగి వర్ణ సంకర అన్వాంటెడ్ పాపులేషన్ అనేది రావడం జరుగుతుంది అని చెప్పి చెప్తారు. అంటే అప్పుడు మాత్రం ఫిజికల్ గా మనం బ్రాహ్మణులు ఎట్లా ఆ కులాలనే తీసుకుంటాము. అప్పుడు నేచర్ అంటే అంటే మనము బ్రాహ్మణులకు ఇంట్లో ఒకరు పుట్టిన వాళ్ళకి సత్వగుణం లేకపోయినట్లయితే ఆయన బ్రాహ్మణుడు కాదు అని భగవంతుని రూల్ ప్రకారం అది యాక్చువల్ గా. కాకపోతే మనం ఈ వర్ణ సంకరం అనేది ఇంకా బ్రాహ్మణ్సే మ్యారేజ్ చేసుకోవాలి లేకపోతే ఇట్లా ఉన్నాయి కదా మాతాజీ. అప్పుడు కూడా ఇదే జరుగుతూ ఉంటుందంటారా? క్షత్రియులకి అట్లా అదేనా నేను అట్లా అనుకున్నాను మాతాజీ. వర్ణ సంకరము అంటే ఒకవేళ అలా జనరల్ గా అక్కడ స్పెసిఫిక్ గా మనకి బ్రాహ్మణులు క్షత్రియులు అని స్పెసిఫిక్ గా డీటెయిల్డ్ గా మనకి భగవద్గీతలో మనకి చెప్పినప్పుడు చెప్పలేదు. కానీ ఏమన్నారంటే అధార్మికంగా మిక్స్ అవ్వడం దాన్ని వర్ణ సంకర అని చెప్పడం జరిగింది అక్కడ. సో ధార్మికంగా నైతికంగా మిక్స్ అవ్వడం కంటే కూడా అధార్మికంగా ఇండిసిప్లిన్ అనేది వెళ్ళిపోయి ప్రబలించి ఎట్లా అంటే అట్లా కలయిక జరగడం వల్ల మనకి అన్వాంటెడ్ పాపులేషన్ జరుగుతుంది. కాబట్టి దాన్ని వర్ణ సంకరగా చెప్పారు. స్పెసిఫిక్ గా ఈ క్యాస్ట్ ఇది లేకపోతే ఈ వర్ణ అంత డీటెయిల్ గా అక్కడ చెప్పలేదు. మేబీ దాని వెనక ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉందా ఏంటి అనేది నాకు కూడా కరెక్ట్ గా తెలియదు మాతాజీ. నేను చదివిన దాని ప్రకారం నాకు ఏదైతే నాలెడ్జ్ నేను సీనియర్ డివోటీస్ నుండి నేను విన్న క్లాసెస్ ప్రకారం మీకు చెప్తున్నాను. మేబీ ఇన్ డెప్త్ గా ఇంకేమన్నా ఉండుండొచ్చు మాతాజీ. అంటే ఒక రకంగా చెప్పాలంటే దీనికి ఇండైరెక్ట్ గా మనం ప్రాక్టికల్ గా ఇప్పుడు చూస్తున్నది. ఇంతకుముందు కాలంలో ఫ్యామిలీస్ ఉండేవి. ఏది తల్లి తండ్రి అత్త మామ తాత అమ్మమ్మ ఉండేవాళ్ళు. అప్పుడు డిసిప్లిన్ డిఫరెంట్ గా ఉండేది. ఇప్పుడు ప్రతి వాళ్ళది న్యూక్లియర్ ఫ్యామిలీ అయితే వైఫ్ హస్బెండ్ ఒకళ్ళు ఇద్దరు పిల్లలు. ఇక్కడ ఉండే డిసిప్లిన్ చూసుకుంటే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఏదేదో చేసుకుంటా ఉంటారు. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కంట్రోలింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో అది అనుకోవచ్చేమో మాతాజీ. ప్రభుజీ. మిగిలిన శ్లోకాస్ అనేవి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. అసలు నేను ఏమనుకున్నానంటే ఇవాళ 7.34 అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ శ్లోక. 7.33 దాకా ఫాస్ట్ గా డిస్కస్ చేసేసి నెక్స్ట్ క్లాస్ కి 7.34 పెడదాము అనుకున్నాం. మనం 7.24 దాకా కూడా రీచ్ అవ్వలేదు. చాలా డౌట్స్ క్లారిఫై అయినాయి మాతాజీ ఈ రోజు అంతా. కొంచెం ఇన్కన్వీనియంట్ గా ఉన్నారు మాతాజీ. జలుబు దగ్గు ఉందా? ఏం లేదు ప్రభుజీ. కొంచెం జలుబు ఉంటే ఎలా ఉంటుందో వీక్ గా ఉన్నారు మాతాజీ. మార్నింగ్ క్లాస్ లో అలాగే ఉన్నారు, ఇప్పుడు కొంచెం వీక్ గా ఉన్నారు. నేను అడుగుదాం అనుకున్నాను. కోల్డ్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. కోల్డ్ అంటే నిద్ర కొంచెం చాలేదో ఏదో అలా ఉన్నారు కొంచెం. నెక్స్ట్ క్లాస్ లో మిగిలిన శ్లోకాస్ మాతాజీ నిన్న ఒక డౌట్ అన్నాను కదా. ఇప్పుడు హరే కృష్ణ మంత్ర జపం చేసేటప్పుడు మనం ఫాస్ట్ గా చేస్తాం కదా. హరే కృష్ణ 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 హరే హరే అన్నప్పుడు యాక్చువల్ గా మనకి యోగాలో డీప్ ఇన్హేల్ లెంగ్దీ ఎగ్జేల్ ఉండాలి కదా. ఆ ప్రాసెస్ ఇలా ఫాస్ట్ గా చదవటం వల్ల షార్ట్ బ్రీత్ అవుతుందేమో అనేది నాకు డౌట్ అనిపిస్తుంది. నాకనే కాదు ఎవరికైనా ఆ బ్రీతింగ్ అనేది తక్కువ టైంలో చదివేటప్పటికి ఊపిరి నిదానంగా వెళ్ళి ఊపిరి బయటకు వచ్చే ప్రాసెస్ ఏమైనా దెబ్బతింటుందా? యాక్చువల్లీ ఇన్హేల్ డీప్ గా చేస్తాము, ఎగ్జేల్ లెంగ్తీగా చేస్తాము. మనం ఫాస్ట్ గా చదవటం వలన ఆ రేషియో అనేది ప్రాపర్ గా ఉంటుందా ఉండదా అనేది నా డౌట్. అంతగానే ఇంకేం కాదు. అది అంటే ఎప్పుడు కూడా మనకి హరే కృష్ణ మహామంత్ర జపం అనేది మనకి యోగ పద్ధతి ద్వారా బ్రెత్ కంట్రోల్ కోసంగా హరే కృష్ణ మహామంత్రం అనేది ఎప్పుడు కూడా ప్రెజెంట్ చేయరు ప్రభుజీ. అది చెయ్యరు. కానీ జనరల్ గా మన హ్యూమన్ బాడీకి నిదానంగా గాలి పీల్చి నిదానంగా వదిలేతే అది కొంచెం శ్వాసలు ఎక్కువ ఉంటే మంచిది అని అంటారు కదా. ఇక్కడ మనం ఫాస్ట్ గా చేయటం వలన అది కొంచెం కాంట్రడిక్ట్ అవుతుందా ఏంటా అని అనిపిస్తుంది. అట్లా ఏమీ ఉండదు ప్రభుజీ, అట్లా ఏమీ ఉండదు. ఇంకా మనకి
చాలా పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి తప్ప నెగటివిటీ అనేది మనకి ఓకే మహామంత్రం నుంచి మనకు ఉండదన్నమాట. ఓకే వీఆర్ ఇన్ డైరెక్ట్ టచ్ విత్ ద స్పిరిచువల్ సౌండ్ వైబ్రేషన్. మనకి ఆధ్యాత్మిక శబ్దధ్వనితో మనము సంపర్కంలోకి వస్తున్నామంటే బెస్ట్ బెనిఫిట్ ఉంటుంది అనమాట అన్నిటికన్నా కూడా. సో సమ్ టైమ్స్ మెటీరియల్ క్యాలిక్యులేషన్స్ అనేవి మనము ఆధ్యాత్మికంగా ఈ సౌండ్ వైబ్రేషన్ పైన అప్లై చేయలేము. మేబీ కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా దీనికి ఏమైనా ఉండుండొచ్చు బ్యాకప్ గా, బట్ ఐ డోంట్ నో, నాకైతే అంతగా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రొఫెసర్స్. నెక్స్ట్ క్లాస్ లో మిగిలిన శ్లోకాస్ అనేవి చూసి 7.34 డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. నెక్స్ట్ శ్లోకాస్ అనేవి మనకి సాక్రిఫైసెస్ పైన ఉంటాయన్నమాట. యజ్ఞాలు డిఫరెంట్ పీపుల్ ఎటువంటి యజ్ఞాచరణ అనేది చేస్తారు అనేది ఉంటుంది. సో ఆ శ్లోకాస్ అన్ని కూడా ఒక టేబుల్ ఫార్మాట్ లో ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎటువంటి యజ్ఞాచరణ చేస్తారు, ఏ రిజల్ట్ పొందడానికి అనేది ఒక టేబుల్ ఫార్మాట్ లో ఉంది. నెక్స్ట్ శ్లోకాస్ అనేవి నేను ఆ టేబుల్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసి మనము 7.34 లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళడానికి. ఓకే, 4th టాపిక్ ఏనా మాతాజీ మీరు చెప్తుంది కూడా? ఇప్పుడు రేపు చెప్పబోయేది 4th టాపిక్, 4వ అధ్యాయం. 4వ అధ్యాయం. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రొఫెసర్స్. వంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యః చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे हरि हरि. हरे कृष्ण माताजी. हरे कृष्ण. थैंक यू हरे माताजी. कृष्ण. थैंक यू माताजी. हरे कृष्ण माताजी. हरे कृष्ण. హరే కృష్ణ ఒక మాతాజీ. చిన్న రిక్వెస్ట్, అందరం కలిసి ఒక 3 times హరే కృష్ణ మహామంత్రం చెప్తాము. ఉమా మాతాజీ మార్నింగ్ అడిగారు, ఐఎమ్ సో సారీ మాతాజీ, నాకు గుర్తులేదు, ఇప్పుడు మీ పేరు చూడగానే గుర్తొచ్చింది. మాతాజీ హెల్త్ బాగాలేదు అని చెప్పి మార్నింగ్ ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు. నేను క్లాస్ అయిపోగానే ఎండ్ చేసేసాను. సో అందరం కూడా ఒక 3 times హరే కృష్ణ మహామంత్రం చెప్తాము. ఎవరెవరికైతే హెల్త్ బాగాలేదు, ఎవరెవరైతే ప్రాబ్లమ్స్ లో ఉన్నారో వారందరికీ కూడా భగవంతుని బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి ప్రే చేస్తూ 3 times హరే కృష్ణ మహామంత్రం చెప్తాం. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే హరే. రామ రామ హరే రామ రామ హరే రామ 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 హరే హరే. హరే హరే. థ్యాంక్స్ మాతాజీ. మీరు జై వీక్గా Thank you so ఉన్న మా much, క్వశ్చన్స్ మాతాజీ. అన్నిటికీ ఆన్సర్స్ చెప్పారు. చాలా థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ. మా పెద్దవాళ్ళం అయిపోయాం కదా మాతాజీ. 74 years మాతాజీ నాకు ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ సో ప్రణామాలు మచ్. మాతాజీ. భగవాన్ హరే మాతాజీ కృష్ణ. దండ ప్రణామం. క్లాస్ బాగుంది. మాలాంటి పెద్దవాళ్ళందరి కోసం మీరు ప్రేయర్ చేయండి మాతాజీ. తప్పకుండా మాతాజీ, భగవంతుడి ఉంటాడు. తప్పకుండా మాతాజీ. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని క్వశ్చన్ లేదు మాతాజీ, ప్రతి ఒక్కరు హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఉన్నాము. అంతే మాతాజీ, వయసుతో సంబంధం లేదు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరే కృష్ణ. ధన్యవాదాలు. దండవత్. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. ధన్యవాదాలు. ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ.